My name is Srinivas Reddy. I completed my post graduation MBA in 2009. Okay, and completely my career in Bangalore itself. I worked for multiple countries like APAC, Europe, Middle East countries. Completely into digital marketing. It's B2B and B2C sales only. Clear? This is my profile. Okay. Hello. Yes. Clear. Right. Okay. Anybody having idea about what is marketing? So okay. Any idea about Sunila marketing? Naveen, please. See, your marketing is nothing but see when you want to promote or advertise your business or buying and selling any product or services that is called marketing. మార్కెటింగ్ అంటే మనం ఏదైనా ఒక బిజినెస్ని మనం ప్రమోట్ చేయడం కానీ లేదా అడ్వర్టైజ్మెంట్ చేయడం కానీ లేదు ఒక ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్ మనం పర్చేజ్ చేయడం కానీ లేదు సేల్స్ చేసేదాన్నే మార్కెటింగ్ అంటారు. క్లియర్? అండర్స్టూడ్ ఆర్ నాట్? ఎనీ డౌట్స్? సి ఇయర్ నవీన్ అర్థమవుతుందయ్యా? So, see, here marketing is there are two types of marketing: offline marketing and online marketing. Offline marketing you can call as traditional marketing or you can call as mass marketing. That means when you want to promote or advertise your business or if you want to purchase any product or services, you don't need to use internet. You need to do complete its physical activities only. For example, if you want to promote your business through offline, okay, you need to use more manpower, and also you need to use the these are the examples of sources like if you want for example మన ఇనిషియేటివ్ గురించే మనం ప్రమోట్ చేయాలనుకోండి లైక్ పాంప్లెట్స్ వాల్ పోస్ట్ న్యూస్ పేపరు మైక్ అనౌన్స్మెంట్ టీవీ అడ్వర్టైజ్మెంట్ హోర్డింగ్స్ ఎట్సెట్రా అంటే ఒక బిజినెస్ ఓనర్ వాళ్ళ బిజినెస్ను ఆఫ్లైన్లో ప్రమోట్ చేయాలి అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి దే నీడ్ మోర్ ఇన్వెస్ట్మెంట్ బికాస్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ వెన్ the business owner they want to promote their business through pamphlets or wall posts. First they need to design it, then you have to take the printout, then they want to promote their business through pamphlet. Like they need more manpower also, they need to take more risk, and also they need to, and they won't get the immediately result also, and end of the day their business will not going to reach exactly to the right customer also. అర్థమవుతుందా లేదా? క్లియర్? వరుణ్, సునీల, నవీన్. ఓకే. అంటే ఒక బిజినెస్ ఓనరు ఆఫ్లైన్లో ప్రమోట్ చేయాలంటే ఓకే ఈ అన్ని సోర్సెస్ యూజ్ చేసుకొని యూజ్ అడ్వర్టైజింగ్ కాస్ట్ అవుతుంది. అంటే నథింగ్ బట్ ఒక బిజినెస్ ఓనర్ ఈ సోర్సెస్ యూజ్ చేసి వాళ్ళ బిజినెస్ ప్రమోట్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ డిజైన్ చేసుకోవాలి, డిజైన్ చేసుకున్న తర్వాత ప్రింట్అవుట్ చేయాలి, ప్రింట్అవుట్ చేసిన తర్వాత వాటిని డిస్ట్రిబ్యూట్ చేయడానికి యూజ్ మ్యాన్ పవర్ కావాలి. అండ్ ఆల్సో ఇక్కడ ఏమవుతుంది కంప్లీట్గా ఫిజికల్గా ఒక పర్టికులర్ టైంలోనే వెళ్ళి వాళ్ళ యొక్క బిజినెస్ అనేది వాళ్ళు ప్రమోట్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఒక బిజినెస్ ఓనరు వాళ్ళ బిజినెస్ను ఆఫ్లైన్లో ప్రమోట్ చేయడం వల్ల ఏమవుతుందంటే అడ్వర్టైజింగ్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది, ఎగ్జాక్ట్లీగా రైట్ కస్టమర్స్కి రీచ్ కాదు, ఇమీడియట్లీగా రెస్పాన్స్ రాదు, అండ్ ఆల్సో దే నీడ్ టు టేక్ ద మోర్ రిస్క్, దే నీడ్ టు స్పెండ్ మోర్ టైమ్ ఆల్సో. ఎండ్ ఆఫ్ ద డే they they are unable to track their business also. అంటే ఎవరికి రీచ్ అయింది ఎవరికి రీచ్ కాలేదని కూడా ట్రాక్ చేయలేరు. అండ్ ఆల్సో దేర్ బిజినెస్ విల్ బి రీచ్ టు వెరీ లిమిటెడ్ ఆడియన్స్ ఓన్లీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి మాత్రమే మన బిజినెస్ అనేది మనం ప్రమోట్ చేసుకోగలుగుతాం.
బట్ ఆఫ్లైన్లో మనం ప్రమోట్ చేయడం వల్ల అంటే ఈ విధంగా ప్రమోట్ చేయడం వల్ల ఏమవుతుంది, వెరీ లిమిటెడ్ ఆడియన్స్కి రీచ్ అవుతుంది. అంటే అండ్ ఆల్సో మన బిజినెస్ ఏమవుతుంది, ఎగ్జాక్ట్లీగా రైట్ కస్టమర్స్కి రీచ్ కాదు. వాట్ యు మీన్ బై రైట్ కస్టమర్? ఎనీబడి హ్యావింగ్ ఐడియా? వాట్ యు మీన్ బై రైట్ కస్టమర్? వరుణ్, సునీల? See, right customer is nothing but who are showing interest to purchase the product or services is nothing but a right customer. క్లియర్? అంటే ఎవరైతే మన యొక్క ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, నేనేం చేశాను, డిజిటల్గా నా బిజినెస్ను ప్రమోట్ చేశాను. మీరేం చేశారు, మీరు ఎప్పుడైతే మీరు ఈ కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో మీరు ఆన్లైన్లో రీసెర్చ్ చేశారు. యు ఆర్ మై రైట్ కస్టమర్. బట్ ఆఫ్లైన్లో మన బిజినెస్ ప్రమోట్ చేయడం వల్ల ఏమవుతుంది, ఎగ్జాక్ట్లీగా మన బిజినెస్ రైట్ కస్టమర్స్కి రీచ్ కాదు. ఎందుకు రీచ్ కాదంటే మనం బ్లైండ్గా మన బిజినెస్ ప్రమోట్ చేస్తాం. ఎవరికి అవసరం ఉందో ఎవరికి అవసరం లేదో కూడా తెలియదు. బిఫోర్ యూ ఆర్ గోయింగ్ టు అప్రోచ్ ద కస్టమర్ యూ డోంట్ నో అబౌట్ ది కస్టమర్, వాట్ ఈజ్ హిస్ క్వాలిఫికేషన్, వెదర్ దిస్ పర్టికులర్ పర్సన్ ఈస్ ఎలిజిబుల్ టు లెర్న్ దిస్ కోర్స్ ఆర్ నాట్. See, blindly you are promoting our business through offline marketing. Clear? Understood or not? Compared to digital marketing, if any business owner, if they promote their offline marketing, okay, they have more disadvantages also. Clear? Understood or not? Any doubts? Please response change, please. Varun, Sunila, Naveen. Okay? Okay. See, just now I talked about completely into disadvantages. What are the advantages in offline marketing? Any idea? What are the advantages in offline marketing? చెప్పండి, మీకు తెలిసింది చెప్పండి, నో ఇష్యూ. వాట్ ఎవర్ ద B2B ఆర్ B2C డజంట్ మ్యాటర్. సి ఫర్ ఎగ్జాంపుల్ నేను డిసడ్వాంటేజ్ గురించి చెప్పాను, అడ్వాంటేజ్ ఏమున్నాయి, అడ్వాంటేజ్ కూడా ఉంటాయి కదా ఆఫ్లైన్లో మనం ప్రమోట్ చేయడం వల్ల. వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్? సి ఆఫ్లైన్లో ఒక బిజినెస్ ఓనరు ప్రమోట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఫిజికల్గా అప్రోచ్ అయ్యి ఒక ప్రోడక్ట్ గురించి కస్టమర్కు విజిబిలిటీ చేసి మనము ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఏమవుతుందంటే కస్టమర్ అనేది ఈజీగా ట్రస్ట్ చేస్తాడు. అదే మనం డిజిటల్గా ఏంటి, మనం ఒక ప్రోడక్ట్ మనం పర్చేజ్ చేయాలంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆ ప్రోడక్ట్ను ఓకే మనం వ్యూ చూస్తాం. అంటే ఒక ఫ్లిప్కార్ట్లోనే మనం ఫస్ట్ టైం ఒక ప్రోడక్ట్ పర్చేజ్ చేయాలనుకోండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం వచ్చేసి దాన్ని చెక్ చేసుకొని ఇదే ప్రోడక్ట్ వస్తుందా లేదనేది కూడా మనకు గ్యారెంటీ ఉండదు అంటిల్ ఆ ప్రోడక్ట్ మన దగ్గరికి రీచ్ అయ్యే వరకు. బట్ ఫిజికల్గా ఒక బిజినెస్ ఓనర్ వాళ్ళ బిజినెస్ను ప్రమోట్ చేయడం వల్ల ఏమవుతుందంటే కస్టమర్ అనేది ఈజీగా ట్రస్ట్ చేస్తాడు. క్లియరా? అర్థమైందా లేదా? ఎనీ డౌట్స్? ప్లీజ్. వరుణ్, సునీల, నవీన్. Okay. Okay. Next one is online marketing. Online marketing you can call as digital marketing or internet marketing, and you can call as web marketing. See, digital marketing is nothing but, see, if any business owner, if they want to promote their business in digitally, they need to use internet. See, digital marketing is completely, it depends on internet only. Until internet will die, digital marketing will be there, right? Clean. See here, if any business owner, if they want to promote their in digital, promote their business in digitally, they need to use, these are the sources. Example, social media platforms, blogs, articles, websites, search engines, paid advertising, affiliated sites, and applications, etc. There are many more sources to advertise their business in digitally. బట్ ఏ బిజినెస్ ఓనర్ అయినా డిజిటల్గా ప్రమోట్ చేయడం వల్ల ఏమవుతుందంటే అడ్వర్టైజింగ్ కాస్ట్ రెడ్యూస్ అవుతుంది. అడ్వర్టైజింగ్ కాస్ట్ ఎలా రెడ్యూస్ అవుతుందంటే కంపేర్ టు ఆఫ్లైన్ మార్కెటింగ్ కంపేర్ చేస్తే డిజిటల్గా ఒక బిజినెస్ ఓనరు ప్రమోట్ చేయడం వల్ల యూస్ మ్యాన్ పవర్ అవసరం లేదు, ప్రింటింగ్ కాస్ట్ అవసరం లేదు, అండ్ ఆల్సో స్పెసిఫిక్ టైంలోనే వాళ్ళ బిజినెస్ను ప్రమోట్ చేయాలనే అవసరం లేదు. అండ్ ఆల్సో వైల్ వాకింగ్, వైల్ ట్రావెలింగ్ కూడా, ట్రావెలింగ్ చేస్తూ కానీ ఒక పార్కులో కూర్చొని కూడా వాళ్ళ బిజినెస్ అనేది డిజిటల్గా ప్రమోట్ చేయొచ్చు. అంటే ఈ విధంగా ఒక బిజినెస్ ఓనరు డిజిటల్గా ప్రమోట్ చేయడం వల్ల ఏమవుతుందంటే
ఎగ్జాక్ట్లీగా రైట్ కస్టమర్స్కి రీచ్ అవుతుంది. దట్ మీన్స్ హూ ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్ టు పర్చేస్ ద ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్ ఈజ్ నథింగ్ బట్ ఏ రైట్ కస్టమర్. వెన్ కస్టమర్ విల్ సర్చ్ ఫర్ రిలేటెడ్ టు అవర్ ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్ అవర్ బిజినెస్ విల్ బీ విజిబుల్ ఇన్ సర్చ్ ఇంజన్. అంటే ఒక కస్టమరు ఏ టైంలో సెర్చ్ చేసినా, ఏ లొకేషన్ నుంచి సెర్చ్ చేసినా మన బిజినెస్ అనేది డిజిటల్గా విజిబిలిటీ అవుతుంది. దట్ మీన్స్ ఎవరు సెర్చ్ చేస్తారు, ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళే సెర్చ్ చేస్తారు. అంటే దట్ మీన్స్ ఒక బిజినెస్ ఓనర్ డిజిటల్గా ప్రమోట్ చేయడం వల్ల ఎగ్జాక్ట్లీగా రైట్ కస్టమర్స్కి రీచ్ అవుతుంది. అండ్ ఆల్సో వాళ్ళ బిజినెస్ అనేది 24/7 కస్టమర్స్కు అవైలబిలిటీలో ఉంటుంది. దట్స్ వై ఈచ్ అండ్ ఎవ్రీ బిజినెస్ ఓనర్ ఆల్సో దే ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్ టు ప్రమోట్ దేర్ బిజినెస్ ఇన్ digitally. And also when they promote their business in digitally they can trackable and measurable their business also. That means అంటే అసలు వాళ్ళ బిజినెస్కి ఎవరు వస్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు, ఎలా వస్తున్నారు అనేది కూడా ఈజీగా ట్రాకింగ్ చేసుకోవచ్చు. అసలు ఎలా మన వెబ్సైట్కి ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు, ఎప్పుడు ఇంటరాక్ట్ అవుతున్నారు. అండ్ ఆల్సో యూ కెన్ ట్రాక్ దెమ్. See here, when you check this result, for example, how many people are interacted. See, 430 people are clicked our business, impressions 13,400. And also here you can check here. See, what are the search queries people are using to know about your business. అంటే మన బిజినెస్ గురించి తెలుసుకోవడానికి ఎన్ని రకాలుగా సెర్చ్ చేస్తున్నారు. గో డిజిటల్ స్పేస్ అకాడమీ, గో స్పేస్ డిజిటల్ స్పేస్ అకాడమీ, గో స్పేస్ డిజిటల్ స్పేస్ అకాడమీ స్పేస్ హైదరాబాద్, గో డిజిటల్ ఇన్ఫ్లుయెన్షియల్ మార్కెటింగ్ ఏజెన్సీ కోర్సెస్. See here, digital marketing. See, these are the search queries people are using to know about your business. And also, what are the pages they are interacting? See, there are in our website, there are multiple pages are there. What are the pages they are interacting? See, Go Digital Academy main page, how many people are clicked and impressions. And A digital marketing course with the job placement, and A with advanced digital marketing course. What are the pages they are interacting and where they are coming? What are the country people are interacting with our business? India, United States, Nigeria, Malaysia. See, ఏ కంట్రీస్ నుంచి ఇంటరాక్ట్ అవుతున్నారు, అసలు ఏ డివైస్ నుంచి ఇంటరాక్ట్ అవుతున్నారు, ఏ రోజు ఎంతమంది ఇంటరాక్ట్ అవుతున్నారు అని కూడా మనం ఈజీగా తెలుసుకోవచ్చు. అంటే వెన్ యూ సీ దిస్ రిజల్ట్ యూ కెన్ కమ్ టు నో ద కంప్లీట్ యూజర్ బిహేవియర్ అండ్ సైకాలజీ. ఎప్పుడైతే యూజర్ యొక్క బిహేవియర్ అండ్ సైకాలజీ అనేది ఒక బిజినెస్ ఓనర్కు తెలుస్తుందో, వాళ్ళ బిజినెస్ను డిజిటల్గా ఏ విధంగా ప్రమోట్ చేస్తే ఇంకా ఎక్కువ మంది పీపుల్కి రీచ్ అవుద్ది, సేల్స్ అనేది ఇంక్రీజ్ చేసుకోవడానికి కూడా ఈజీ అవుతుంది అనేది ఒక స్ట్రాటజీ అనేది ఇంప్లిమెంట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఆల్సో ఫర్ ఎగ్జాంపుల్ మన బిజినెస్ ఏముంది, మన బిజినెస్ వచ్చేసి జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం సోషల్ మీడియాలోనే మనం ప్రమోట్ చేస్తున్నాం. మనం ఇలా సోషల్ మీడియాలో మనం ప్రమోట్ చేస్తున్నాం. అసలు మనం ఇలా చూసినట్టయితే మనం వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 1 అవర్ బ్యాక్, నేను 2 అవర్స్ బ్యాక్ నేను ప్రమోట్ చేశాను. ఎన్ని వ్యూస్ వచ్చాయి, అసలు ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వాళ్ళకి రీచ్ అయింది చూడండి. ఓకే, ఎన్ని ఇంటరాక్షన్స్ వచ్చాయి చూడండి, ఎంతమంది క్లిక్ చేశారు. ఈవెన్ వచ్చేసి మనం ప్రతి ఒక్కటి కూడా మనం ఈ విధంగా ట్రాకింగ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మన బిజినెస్ అనేది ఈ విధంగా ట్రాకింగ్ చేసుకుంటామో ఈజీగా చూడండి. లాస్ట్ 28 డేస్లో 1,55,045 వ్యూస్ వచ్చాయి చూడండి. ఏ మంత్లో ఎన్ని వచ్చాయి, ఏ డేట్స్లో ఎన్ని వచ్చాయి చూడండి. 15th జూన్ వచ్చేసి 50,122 వ్యూస్ వచ్చాయి చూడండి. ఇక్కడ 3 సెకండ్స్ వ్యూ ఎంతమంది చూశారు, 1 మినిట్ వ్యూస్ ఎంతమంది చూశారు, ఎంతమంది నాన్ ఫాలోవర్స్ చూశారు, ఫాలోవర్స్ ఎంతమంది చూశారు చూడండి. మల్టీ ఫొటోస్ ఎంతమంది చూశారు, వీడియోస్ ఎంతమంది చూశారు, లింక్స్ ఎంతమంది క్లిక్ చేశారు, టాప్ పోస్టెడ్ కంటెంట్స్ ఏమేమి ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆల్సో వీ కెన్ ట్రాకబుల్ అండ్ మెజరబుల్ యువర్ బిజినెస్. అంటే ఈ విధంగా మన బిజినెస్ అనేది మనం ఇలా ట్రాకింగ్ చేసుకోవడం ఏమవుతుందంటే మన బిజినెస్ అనేది డిజిటల్గా ఎలా ప్రమోట్ చేయాలి, ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే ఓకే, ఇలా ప్రతి ఒక్కటి కూడా మనం ఇలా తెలుసుకోవడం ఏమవుతుందంటే మన బిజినెస్ అనేది గ్రో చేసుకోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో మనం పోస్ట్ చేసాము నిన్న చూడండి. ఈ వీడియోస్కు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని వ్యూస్ వచ్చాయి, 8,025 వ్యూస్ వచ్చాయి చూడండి. 7 సెకండ్స్ వీడియో ఎంతమంది చూశారు, 1 మినిట్ ఎంతమంది చూశారు చూడండి. అసలు యువర్ కంటెంట్ 18 to 24 ఏజ్ వాళ్ళు ఎంతమంది చూడండి. ఉమెన్స్ ఎంతమంది, మెన్ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ వ్యూ చూశారు చూడండి. 25 to 34. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ యూ కెన్ ట్రాకబుల్ అండ్ మెజరబుల్ యువర్ బిజినెస్ ఆల్సో. అండ్ ఆల్సో ఇఫ్ ఎనీ బిజినెస్ ఓనర్ ఇఫ్ దే ప్రమోట్ దేర్ బిజినెస్ ఇన్ digitally దేర్ బిజినెస్ విల్ బీ అవైలబుల్ టు ది కస్టమర్ 24/7 ఆల్సో. అంటే ఒక బిజినెస్ ఓనర్ డిజిటల్గా ప్రమోట్ చేయడం వల్ల ఏమవుతుందంటే కస్టమర్స్కి అనేది 24/7 కూడా అవైలబిలిటీలో ఉంటుంది. అండ్ ఆల్సో అసలు కంప్లీట్గా ఒక బిజినెస్ ఓనరు
డిజిటల్గా ఎందుకు ప్రమోట్ చేసుకోవడానికి డెసిషన్ తీసుకుంటాడంటే బికాస్ ఆఫ్ దీస్ ఆర్ ద రీజన్స్. సియర్ సియర్ యాజ్ ఆన్ February 2025, the worldwide population is 8.20 billion and urbanism is 58.1%. అంటే ద వరల్డ్ వైడ్ పాపులేషన్ వచ్చేసి మోర్ దెన్ 800 crores పాపులేషన్. అవుట్ ఆఫ్ 800 crores వరల్డ్ వైడ్ పాపులేషన్ 5.78 billion people are using mobile phones also. Out of 5.78 billion people using mobile phones, 5.56 billion people are using internet. That is nothing but close to 68% of worldwide population using internet. That's why each and every business owner also they are showing interest to promote their business in digitally. And also this is also one more reason. Okay, the reason is nothing but here. See, the one more reason is here. See, before they are going to purchase the any product or services, and they are researching in online also. More than 80% of consumers research online before buying. అంటే అవుట్ ఆఫ్ 100 కస్టమర్స్లో ఏం చేస్తున్నారంటే 80% ఆఫ్ కస్టమర్స్ 80 మెంబర్స్ వచ్చేసి బిఫోర్ దే ఆర్ గోయింగ్ టు పర్చేస్ ద ఎనీ ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్ they are researching in online. That's why each and every business owner is showing interest to ప్రమోట్ దేర్ బిజినెస్ ఇన్ డిజిటల్లీ. మీరు ఆలోచించండి, ఇక్కడ మీకు ఏం చెప్తున్నానంటే అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, డిజిటల్ మార్కెటింగ్ అనేది ఎలా గ్రోత్ ఉంది, మీరు ఈ కోర్స్ నేర్చుకోవడంలో మీకేంటి గ్రోత్ అనేది తెలుస్తుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నారు, బిజినెస్ ఓనర్స్ డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు యూజ్ చేస్తున్నారు, ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నారు, ఎందుకు అసలు వాళ్ళ బిజినెస్ని డిజిటల్గా ప్రమోట్ చేస్తున్నారు అంటే మీరు ఈ కోర్స్ నేర్చుకోవడం వల్ల మీకెంత కెరియర్ ఉంటుందనేది మీరు ఇక్కడ అనలైజ్ చేసుకోవాలి. క్లియర్. సో అంటే అవుట్ ఆఫ్ 5.68% ఆఫ్ వరల్డ్ వైడ్ పాపులేషన్ దే ఆర్ యూజింగ్ ఇంటర్నెట్ ఆల్సో. దట్స్ వై ఈచ్ అండ్ ఎవ్రీ బిజినెస్ ఓనర్ ఈస్ షోయింగ్ ఇంట్రెస్ట్ టు ప్రమోట్ దేర్ బిజినెస్ ఇన్ డిజిటల్లీ. Because of if any business owner if they promote their business in digitally, their business will be available to the customer 24/7. కస్టమర్స్ అవైలబిలిటీలో ఉంటుంది, ఎగ్జాక్ట్లీగా రైట్ కస్టమర్స్కి రీచ్ అవుతుంది, అడ్వర్టైజింగ్ కాస్ట్ రెడ్యూస్ చేసుకోవచ్చు. ఓకే, ఎప్పుడైతే రైట్ కస్టమర్స్కి రీచ్ అవుతుందో కన్వర్షన్ రేట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఆల్సో ట్రాకబుల్లను మెజరబుల్ చేసుకోవచ్చు, వాళ్ళ బిజినెస్కి ఎవరు వస్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు, ఎలా వస్తున్నారు అనేది కూడా ట్రాకింగ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ ఏమవుతుందంటే ఒక బిజినెస్ ఓనర్ డిజిటల్గా ప్రమోట్ చేయడం వల్ల లార్జ్ నెంబర్ ఆఫ్ ఆడియన్స్కు అక్రాస్ ది వరల్డ్ వైడ్లో కూడా రీచ్ అవుతుంది. అంతేగాని దేర్ ఈజ్ నో లిమిటేషన్ అట్ ఆల్, అన్లిమిటెడ్ పీపుల్కి కూడా రీచ్ అవుతుంది. దట్స్ వై each and every business owner is showing interest to learn, interest to promote their business in digitally. Because of digital marketing is completely it depends on internet users increase కొద్దీ డిజిటల్ మార్కెటింగ్ కు డిమాండ్ పెరుగుతుంది కానీ తగ్గదు. బట్ ఇఫ్ యూ లెర్న్ పైథాన్ ఆర్ .NET or AngularJS or Node.js or DevOps, you have to work in only software company. But if you learn this digital marketing course, you can work with any company, any industry across the worldwide also. Irrespective of any nature of business, you can work with any industry, any nature of work. Doesn't matter. You can work with any country also. Digital marketing is the most important for whatever the business. For example, if you take whether it is IBM or Accenture or Wipro or Cognizant or Infosys, without promoting their business in digitally, they never get the projects also. For example, if you ask any Python developer or .NET developer how you are getting projects, means they don't know anything about them. My manager or my senior team leader is giving project to me, I am doing. But without you, without digital marketing promote their business, they never get the business. Irrespective of any nature of business, any irrespective of any industry also, you can work with any industry. Okay, any nature of business, any company across the worldwide, not only in particular industry or particular company. See, digital marketing is okay, ఇంటర్నెట్ యూజ్ చేసే వాళ్ళు యూజ్ చేసే కొద్దీ డిజిటల్ మార్కెటింగ్ డిమాండ్ పెరుగుతుంది కానీ తగ్గదు. క్లియరా, అర్థమవుతుందా లేదా? ఎనీ డౌట్స్, ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్, మీకు ఏ డౌట్స్ ఉన్నా అడగండి ప్లీజ్. అండ్ ఆల్సో
social media, 5.24 billion people are using social media platforms. That means close to 24 to close to 64% of population using social media platforms. బికాస్ ఆఫ్ ఈవెన్ వచ్చేసి చూడండి సోషల్ మీడియా యూజ్ చేసే వాళ్ళు కూడా రెగ్యులర్గా ఏమవుతుంది డే బై డే ఇంక్రీజ్ అవుతున్నారు. వాట్ ఎవర్ ద కంపెనీ కెన్ టేక్ దే ఆర్ ప్రమోటింగ్ దేర్ బిజినెస్ ఇన్ డిజిటల్లీ. సి వెదర్ ఇట్ ఈస్ ఇఫ్ యూ టేక్ అషించార్ ఆర్ ఐబిఎం వాట్ ఎవర్ ద కంపెనీ కెన్ టేక్ ఈవెన్ దే ఆర్ ప్రమోటింగ్ దేర్ బిజినెస్ ఇన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. సి హియర్ బికాస్ ఆఫ్ సోషల్ మీడియా యూజ్ చేసే వాళ్ళు కూడా ఇంక్రీజ్ అవుతున్నారు. దట్స్ వై ప్రతి బిజినెస్ ఓనర్ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ బిజినెస్ ఈవెన్ సోషల్ డిజిటల్గా ప్రమోట్ చేస్తున్నారు. క్లియర్, అండర్స్టూడ్ ఆర్ నాట్? అంటే చూడండి డిజిటల్ మార్కెటర్కు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెవలపర్కు ప్రాజెక్ట్ లేకుంటే ఓకే ఏం చేస్తాడు, బెంచ్ మీద ఉంటాడు. బట్ డిజిటల్ మార్కెటర్ ఏంటంటే అసలు డిజిటల్ మార్కెటర్ లేకుంటేనే వాళ్ళకి బిజినెస్ అనేది ప్రాజెక్ట్స్ అనేది రావు. డిజిటల్ మార్కెటర్కు ఎప్పుడు ఎనీ టైం బిజినెస్ ఉంటుంది. చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెర్చ్ చేస్తాను. ఇక్కడ మనం చూసినట్టయితే ఈచ్ అండ్ ఎవ్రీ సాఫ్ట్వేర్ కంపెనీ ఆల్సో దే ఆర్ గివింగ్ అడ్వర్టైజ్మెంట్స్. See here, sponsored ads. This is nothing but paid advertisements. Who are giving this advertisement? We are the digital marketers only doing this. These are the setup and all back end. This is nothing but see ఒక బిజినెస్ ఓనర్ వెబ్సైట్ ఇక్కడికి వస్తుందంటే ఎవరు? బికాస్ ఆఫ్ డిజిటల్ మార్కెటర్. ఒక బిజినెస్ ఓనర్ వెబ్సైట్ ఇక్కడ సెర్చ్ ఇంజిన్లో ఆర్గానిక్గా విజిబుల్ చేస్తుందంటే ఎవరు? బికాస్ ఆఫ్ డిజిటల్ మార్కెటర్. ఒక కస్టమర్ ఒక క్లయింట్ ఇక్కడ సెర్చ్ చేసినప్పుడు వాళ్ళ బిజినెస్ విజిబిలిటీ రావాలంటే ఎవరు చేయాలి? బ్యాక్ ఎండ్లో కంప్లీట్గా ఒక డిజిటల్ మార్కెటరు ఇలా మనం ఇదంతా కూడా బ్యాక్ ఎండ్ మనం సెటప్ చేస్తేనే ఫ్రంట్ ఎండ్ వాళ్ళ బిజినెస్ అనేది విజిబిలిటీ అవుతుంది. ఎప్పుడైతే క్లయింట్కి విజిబిలిటీ అవుతుందో అప్పుడే వాళ్ళకి బిజినెస్ వస్తుంది, ప్రాజెక్ట్స్ వస్తాయి. అంతేగాని బ్లైండ్గా రావు. క్లియర్? చూడండి ఇక్కడ అండర్స్టూడ్. అండ్ ఆల్సో చూడండి ఓవర్ ఆఫ్ ఇంటర్నెట్ యూస్ ఇండివిజువల్స్ యూజింగ్ ద ఇంటర్నెట్ 5.56 billion people. Individuals using the internet as a percentage of total population close to 68% of population. And year on year change in the number of individuals using the internet. అంటే కంపేర్ టు 2024తో కంపేర్ చేస్తే 25కి వచ్చేసరికి చూడండి +2.5%. దట్ ఈస్ నథింగ్ బట్ 136 million పీపుల్ వచ్చేసి ఆఫ్లైన్ నుంచి ఆన్లైన్కు డైవర్ట్ అవుతున్నారు. చూడండి ఇక్కడ అంటే మీరు డిజిటల్ మార్కెటింగ్ అనేది ఏమవుతుంది అంటిల్ ఇంటర్నెట్ విల్ డై డిజిటల్ మార్కెటింగ్ విల్ బి దేర్. చూడండి అంటే ఇంటర్నెట్ యూజ్ చేసే వాళ్ళు ఇయర్ బై ఇయర్ వచ్చేసి చూడండి 136 million పీపుల్ అనేది ఇంక్రీజ్ అవుతున్నారు. అండ్ పర్సంటేజ్ ఆఫ్ ఫీమేల్ పాపులేషన్ యూజింగ్ ఇంటర్నెట్ 65.7%. అండ్ మేల్ పాపులేషన్ ఎంతమంది ఇచ్చేస్తున్నారు? 70% ఆఫ్ పీపుల్ ఇంటర్నెట్ ఇచ్చేస్తున్నారు. సి మనకి ఇక్కడ మనం తెలియకుండానే చూడండి పర్ డే 24 అవర్స్లో 6 hours 38 minutes మనం ఇంటర్నెట్లో టైం స్పెండ్ చేస్తున్నాం. అండ్ పర్సంటేజ్ ఆఫ్ యూజర్స్ యాక్సెసింగ్ ద ఇంటర్నెట్ వయా మొబైల్ ఫోన్స్ చూడండి 96.3% ఆఫ్ పీపుల్ వచ్చేసి మొబైల్లోనే యూజ్ చేస్తున్నారు ఎక్కువ ఇంటర్నెట్. అండ్ పర్సంటేజ్ ఆఫ్ యాక్సెసింగ్ ద ఇంటర్నెట్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్ 61.5%. అండ్ అర్బన్ పాపులేషన్ పీపుల్ ఎంతమంది యూజ్ చేస్తున్నారు ఇంటర్నెట్? రూరల్ పాపులేషన్ పీపుల్ ఇంటర్నెట్ ఎలా యూజ్ చేస్తున్నారు? అంటే ఇక్కడ మీకు ఏం అర్థమైంది? ఇక్కడ వచ్చేసి యూజర్ యొక్క మెంటాలిటీ, వాళ్ళ యొక్క సైకాలజీ, వాళ్ళ యొక్క బిహేవియర్ అని తెలుస్తుంది. బేస్డ్ ఆన్ దిస్ రిజల్ట్ యూ నీడ్ టు చూస్ యువర్ టార్గెట్ ఆడియన్స్. హౌ యూ వాంట్ టు చూస్ యువర్ ఆడియన్స్ మీన్స్ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ when you want to promote your business here you need to choose your target audience based on this result only. Blindly you cannot choose your target audience. See how many people are using mobile device and laptop and desktop, rural population and urban population and females and males. Okay, based on this results you need to choose. How to choose means see I will show you here. See here, based on this result, first of all you need to know about your product or services. Based on that you can choose your target locations. Ante what are your target cities or countries or states? See, you no need to go anywhere. You can sit in your office, you can choose your targeted locations. For example, my target location is Andhra Pradesh and Telangana.
Okay, who are my target minimum age group people? 18 age. And who are my targeting language people? English, Hindi, Telugu, English and Urdu. See, నా టార్గెట్ లాంగ్వేజ్ పీపుల్ ఎవరు, టార్గెట్ ఏజ్ గ్రూప్ ఆఫ్ పీపుల్, టార్గెట్ లొకేషన్స్, అసలు మినిమం ఏజ్ మ్యాక్సిమం ఏజ్, అసలు ఎవరు ఏ క్వాలిఫికేషన్ వాళ్ళు నా టార్గెట్ ఆడియన్స్. చూడండి ఇక్కడ యూ కెన్ చూస్ యువర్ టార్గెట్ ఆడియన్స్ లైక్ దిస్ ఆల్సో. చూడండి ఎంసీఏ, ఎంబీఏ, బీఏ, బీఎస్సీ, బీటెక్, మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, యూ కెన్ చూస్ యువర్ specifically you can target your right audience like this. And also you can choose your, like what are the devices you need to target, where you want to show your advertisement. All devices like mobile or desktop, you can choose your specific device also. And which devices like Android or iOS device, you can choose your specific device also here. And also you can choose your what are the where you want to show your advertisement, which platforms, Facebook or Instagram or audience network or messenger or threads. Okay, like this you can choose your specific platform, specific target audience, specific location, specific age group people, specific language people also. Okay, whatever the country, you don't need to go anywhere. You can choose here, for example, Singapore or New Zealand or Germany or France or Sweden, whatever the country, you can target your audience. You no need to go anywhere. You can choose your target audience, target locations, target age group of people, target language people, target platforms, targets, okay, devices. You can choose also. When you will choose, when you know about this. అంతేగాని బ్లైండ్గా మనం చూజ్ చేసుకోకూడదు. అంటే ఆడియన్స్ ఎక్కడెక్కడ ఎలా ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు, అసలు ఫీమేల్ పాపులేషన్ ఎంతమంది, ఈవెన్ జెండర్ కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. మేల్ ఆ ఫీమేల్ అని కూడా ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, రూరల్ పాపులేషన్, అర్బన్ పాపులేషన్ పీపుల్ మనం టార్గెట్ చేయాలా, రూరల్ పాపులేషన్ మనం టార్గెట్ చేయాలని కూడా మనం ఈజీగా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. క్లియర్, అండర్స్టూడ్ ఆర్ నాట్? ఎనీ డౌట్స్? నేనేమన్నా పాజిటివ్ పోతే ఆఫ్ చేయండి. లేదు సార్ మాకు అర్థం కావట్లేదు మళ్ళీ చెప్పండి అడగండి, నేను చెప్తాను. ప్లీజ్, అర్థమవుతుందా లేదా? హలో, సునీల, వరుణ్, నవీన్, క్లియర్? See, rural is nothing but villages. Urban is nothing but cities. Clear? ఇంకా ఎనీ మోర్ డౌట్స్? వరుణ్, నవీన్, క్లియర్? సి ఇంటర్నెట్ యూజ్ టైమ్ లైన్. సిఆర్ ఇంటర్నెట్ గ్రోత్ ఎలా ఉందో చూద్దాం. చూడండి 1990లో చూడండి 2.61 మిలియన్ పీపుల్ ఉన్నారు యూజ్ చేసే వాళ్ళు ఇంటర్నెట్. యాజ్ ఆన్ టుడే 2025 వచ్చేసరికి 5.56 బిలియన్ యూజర్స్ అయ్యారు. చూడండి మిలియన్ నుంచి బిలియన్కి వచ్చింది. అంటే ఇంటర్నెట్ యూజ్ చేసే కొద్దీ డిజిటల్ మార్కెటింగ్ డిమాండ్ పెరుగుతుంది. చూడండి, అండ్ డైలీ టైం స్పెండ్ యూజింగ్ ద ఇంటర్నెట్, ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు? యావరేజ్గా 6 hours 38 minutes టైం స్పెండ్ చేస్తున్నాం ఇంటర్నెట్లో. అండ్ డైలీ స్పెండ్ యూజింగ్ ద ఏజ్ వైజ్, ఏ ఏజ్ నుంచి ఏజ్ వాళ్ళు, 16 to 24 ఏజ్ వాళ్ళు ఫీమేల్స్ ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు ఇంటర్నెట్లో? 7 hours 35 minutes, మెయిల్ 7 hours 11 minutes. ఓకే, 25 to 34, 35 to 44, అంటే బేస్డ్ ఆన్ ఇక్కడ ఏజ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అండ్ జెండర్ కూడా మనం స్పెసిఫిక్గా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఆల్సో హౌ ఇంటర్నెట్ యూజర్స్ వాచింగ్ టీవీ. ఇప్పుడు ఏంటి అన్నీ కూడా కంప్లీట్గా వచ్చేసి ఆండ్రాయిడ్ టీవీస్ వచ్చాయి. ఓకే, కంప్లీట్గా ఇంటర్నెట్. సో టు వాచ్ ఎనీ కైండ్ ఆఫ్ టీవీ కంటెంట్ వయా ఎనీ మీన్స్ ఆఫ్ కంటెంట్ డెలివరీ 97.5%. వాచ్ లైవ్ ఆర్ లీనియర్ టీవీ ప్రోగ్రామింగ్ ఎగ్జాంపుల్ బ్రాడ్కాస్ట్ ఆర్ కేబుల్ టీవీ 87.8. వాచ్ టీవీ కంటెంట్ వయా ఆన్ డిమాండ్ సర్వీసెస్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ 91.9. వాచ్ టీవీ కంటెంట్ సేవ్ టు ఏ రికార్డింగ్ డివైజెస్ చూడండి 27.9, 22.79. డు నాట్ వాచ్ ఎనీ కైండ్ ఆఫ్ టీవీ 2.5. అంటే ఒక బిజినెస్ ఓనరు వాళ్ళు టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలా లేదనేది కూడా దీన్ని బేస్ చేసుకొని కూడా డెసిషన్ తీసుకుంది. చూడండి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి అంటే యాజ్ ఏ డిజిటల్ మార్కెటర్గా ఇవన్నీ తెలుసుకోవాలి. అంతేగాని మనం బ్లైండ్గా ఎవరు చెప్పరు, మీ డిజిటల్ మార్కెటింగ్ చేయమంటారు కానీ మీరు వెళ్తే ఒక కంపెనీకి, అంతేగాని ఈ ప్లాట్ఫామ్ చేయరు, చెప్పరు. ఓకే, యూ హ్యావ్ టు చూస్ ద రైట్ ప్లాట్ఫామ్స్ బేస్డ్ ఆన్ నేచర్ ఆఫ్ యువర్ బిజినెస్ అండ్ యువర్ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్. సో అంటే డైలీ టైం స్పెండ్ వాచింగ్ టెలివిజన్, ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు ఓన్లీ టీవీ వాచ్ చేయడం పర్ డే 24 hours-లో 3 hours 30 minutes టైం స్పెండ్ చేస్తున్నారంట. చూడండి, అండ్ స్ట్రీమింగ్ షేర్ ఆఫ్ టోటల్ టీవీ టైం, ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు, మెయిల్ ఫీమేల్, ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వాళ్ళు. చూడండి ఇక్కడ. యాక్సెసింగ్ డిజిటల్ కంటెంట్ అనే టెలివిజన్. చూడండి, అంటే టీవీలో చూడండి
ఓన్లీ డిజిటల్ కంటెంట్ నథింగ్ బట్ ఆన్లైన్ కంటెంట్ ఎంతమంది వాచ్ చేస్తున్నారు చూడండి, 31.7%. చూడండి ఇక్కడ. ఓకే, అంటే ఒక బిజినెస్ ఓనరు డిజిటల్గా ప్రమోట్ చేస్తే టెలివిజన్లో ఎంత పర్సంటేజ్ ఆఫ్ పీపుల్కి రీచ్ అవుద్ది, మెయిల్ ఫీమేల్, ఏ ఏజ్ నుంచి ఏజ్ వాళ్ళకి అనేది దీన్ని బేస్ చేసుకుని కూడా మనం అనాలిసిస్ చేసుకోవాలి ఇక్కడ. చూడండి ఇక్కడ. నెక్స్ట్ డైలీ టైం స్పెండ్ వాచింగ్ టెలివిజన్ ఇయర్ బై ఇయర్. సారీ, ఇది ఆల్రెడీ అయిపోయింది. చూడండి అడ్వర్టైజింగ్ స్పెండ్ టోటల్ వర్సెస్ డిజిటల్. ఇక్కడ చూడండి జాగ్రత్తగా ఆలోచించండి. అంటే ఓవరాల్ అడ్వర్టైజ్మెంట్ నథింగ్ బట్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్లో ఎంతమంది ఇచ్చేస్తున్నారు, అడ్వర్టైజ్మెంట్ ఎలా ఇస్తున్నారు, ఓన్లీ డిజిటల్గా అడ్వర్టైజ్మెంట్ ఎంత ఇస్తున్నారు. చూడండి టోటల్ యాడ్ స్పెండ్ ఇంక్లూడింగ్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఛానల్స్ $1.09 trillion స్పెండ్ చేస్తున్నారు. టోటల్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. ఇయర్ ఆన్ ఇయర్ చేంజ్ ఇన్ టోటల్ యాడ్ స్పెండ్ ఆల్ ఛానల్స్ ఆఫ్లైన్ అండ్ ఆఫ్లైన్ 7.3%. దట్ ఈస్ నథింగ్ బట్ $75 billion. ఓన్లీ డిజిటల్ యాడ్ స్పెండ్ నథింగ్ బట్ డిజిటల్గా ఇంక్లూడింగ్ సర్చ్ అండ్ సోషల్ మీడియా, ఓన్లీ సర్చ్ ఇంజన్స్ అండ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో యాడ్ స్పెండ్ అనేది ఎంత ఇంక్రీజ్ అవుతుందంటే చూడండి $790.3 billion. అంటే ఇక్కడ దేనికి డిమాండ్ ఉందో మీరు ఆలోచించండి. అర్థమవుతుందా? మీరే ఇక్కడ డెసిషన్ తీసుకోవచ్చు, కోర్సు నేర్చుకోవాలా లేదనేది కూడా. ఎందుకు నేర్చుకోవాలని కూడా ఇక్కడే ఉంది మీకు. అంటే మీరు ఇప్పుడు చూస్ చేసుకునే ప్లాట్ఫామ్ ఎలా ఉండాలి, ఇప్పుడు ఎలా ఉంది, నెక్స్ట్ 5 years ఎలా ఉంటుంది, 10 years ఎలా ఉంటుంది, 20 years ఎలా ఉంటుంది, అంటే ఇక్కడ దీన్ని బేస్ చేసుకొని కూడా మీరు చూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, క్లియర్. చూడండి అదే ఇయర్ ఆన్ ఇయర్ ఏంటి, డిజిటల్ యాడ్ స్పెండ్ ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది, ప్లస్ 10.3%. దట్ ఈస్ నథింగ్ బట్ $74 billion ఇంక్రీజ్ అవుతుంది. డిజిటల్ యాడ్ స్పెండ్ యాజ్ ఏ పర్సెంటేజ్ ఆఫ్ టోటల్ యాడ్ స్పెండ్ వచ్చేసి చూడండి 72.7% ఇంక్రీజ్ అవుతుంది. చూడండి క్లియరా? డిజిటల్కు ఎంత డిమాండ్ ఉందో మీరు ఆలోచించండి. క్లియర్. డిజిటల్ మార్కెటింగ్ ఏంటంటే ఈ ప్లాట్ఫామ్లోకి మీరు ఎంటర్ అయితే మీరు ఇంకా వేరే ప్లాట్ఫామ్స్ ఏం టెక్నాలజీస్ మీరు నేర్చుకోవాల్సిన అవసరం లేదు, డిజిటల్గా దీంట్లోనే మీరు అప్డేట్ అయితే సరిపోతుంది. క్లియర్. చూడండి ఎనీ డౌట్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇక్కడ వరకు ప్లీజ్. నెక్స్ట్ యూనిక్ మొబైల్ ఫోన్ సబ్స్క్రైబర్స్ ఓవర్ టైమ్. చూడండి 5.78 billion పీపుల్ ఇచ్చేసి మొబైల్ ఫోన్స్. చూడండి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ టాప్ మొబైల్ యాప్స్ ఏమేమి ఉన్నాయి, మంత్లీ యాక్టివ్ యూజర్స్ యూట్యూబ్కి ఇంక్రీజ్ అవుతున్నారు. చూడండి నెక్స్ట్ క్రోమ్ బ్రౌజర్, నెక్స్ట్ గూగుల్, వాట్సాప్ మెసెంజర్, ఫేస్బుక్. టోటల్ టైం స్పెండ్ ఎక్కడెక్కడ టైం స్పెండ్ చేస్తున్నారు ఎక్కువగా మొబైల్ యాప్స్లలో, యూట్యూబ్లో, టిక్ టాక్. అంటే దీన్ని బేస్ చేసుకొని మనం ఏం తెలుసుకుంటున్నాం ఇక్కడ అంటే మొబైల్ యాప్స్లలో ఏ మొబైల్ యాప్లో మనం అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి, స్కిప్పింగ్ యాడ్స్, నాన్ స్కిప్పింగ్ యాడ్స్, బంపర్ యాడ్స్, ఇవన్నీ కూడా మనం డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. అంటే ఎక్కడెక్కడ ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు, ఏమేమి ఉన్నాయనేది మనం తెలుసుకుంటున్నాం ఇక్కడ. ఓకే, టైం స్పెండ్ ఎక్కడ టైం స్పెండ్ చేస్తున్నారు, అక్కడ యూజర్ ఎక్కడ టైం స్పెండ్ చేస్తున్నాడో అక్కడ మన యాడ్ అనేది విజిబుల్ చేస్తున్నాం. డౌన్లోడ్స్ ఎలా ఉన్నాయి, కన్సూమర్ స్పెండ్ ఎలా స్పెండ్ చేస్తున్నాడు, చూడండి ఇదంతా కూడా మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ బ్రేక్అవుట్ మొబైల్ యాప్స్. చూడండి ర్యాంకింగ్ ఆఫ్ మొబైల్ యాప్స్ విత్ ది మోస్ట్ సిగ్నిఫికెంట్ క్వార్టర్లీ గ్రోత్ బై మెట్రిక్ బిట్వీన్ 1st September 2024 to 30th November 2024. చూడండి గ్రోత్ ఎలా ఉంది, మంత్లీ యాక్టివ్ యూజర్స్ ఎక్కువగా థ్రెడ్స్ యాప్కి ఇంక్రీజ్ అవుతున్నారని. నెక్స్ట్ గూగుల్ మెసెంజర్, నెక్స్ట్ చాట్ జీపీటీ, నెక్స్ట్ టిక్ టాక్, ఇన్స్టాగ్రామ్. టోటల్ టైం స్పెండ్ ఎక్కడ స్పెండ్ చేస్తున్నారు, టిక్ టాక్లో, నెక్స్ట్ వాట్సాప్ మెసెంజర్, ఫోన్ బై గూగుల్. చూడండి ఇక్కడ డౌన్లోడ్స్ ఏ డౌన్లోడ్ చేస్తున్నారు, చాట్ జీపీటీ, థ్రెడ్స్. చూడండి ఈ యాప్స్ డౌన్లోడ్ స్పెండ్ చేస్తున్నారు. కన్సూమర్ స్పెండ్ ఎలా ఉంది అంటే మనం యాప్స్లలో కూడా అడ్వర్టైజ్మెంట్ చేస్తుంటాం కదా, కంపల్సరీగా ఇవన్నీ కూడా వస్తాయి మీకు. ఓకే, వీటిలలో అసలు ఒక బిజినెస్ ఓనరు బ్రాండ్ని ఎక్కడ డిస్కవర్ చేసుకుంటున్నాడు, సర్చ్ ఇంజన్స్లో 32.8% ఆఫ్ పీపుల్ సర్చ్ ఇంజన్ అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. 32.3% టీవీ యాడ్స్, వర్డ్ ఆఫ్ మౌత్ 29.9, సోషల్ మీడియా యాడ్స్ 29.7, అండ్ బ్రాండ్ వెబ్సైట్స్లో చూడండి 25.8. అంటే ఏమేమి సోర్సెస్ ఉన్నాయి ఒక బిజినెస్ ఓనర్ వాళ్ళ బ్రాండ్ని డిస్కవర్ చేసుకోవాలంటే, అంటే ఏ సోర్సెస్లో అంటే ఏ సోర్సెస్లలో ఎక్కువగా బ్రాండ్ని డిస్కవర్ చేస్తున్నాడు, టీవీ సర్చ్ ఇంజిన్స్లలో ఎక్కువ డిస్కవర్ చేస్తుంది. నెక్స్ట్ టీవీ యాడ్స్ చూడండి ఇక్కడ, నెక్స్ట్ వర్డ్ ఆఫ్ మౌత్, నెక్స్ట్ సోషల్ మీడియా యాడ్. బ్రాండ్ని ఎక్కడ డిస్కవర్ చేయాలి, ఏమేమి సోర్సెస్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ సోర్స్ ఆఫ్ బ్రాండ్ డిస్కవరీ. చూడండి ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వాళ్ళు ఏ సోర్సెస్ యూజ్ చేస్తున్నారు, 16 to 24 ఏజ్ వాళ్ళు సోషల్ మీడియా యాడ్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. అంటే 16 to 24 ఏజ్ వాళ్ళకు మనం బ్రాండ్ని ఎక్కడ డిస్కవర్ చేయాలి, సోషల్ మీడియాలో మన యాడ్స్ డిస్కవర్ చేయాలి.
నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి సర్చ్ ఇంజిన్, థర్డ్ ఆప్షన్ వచ్చేసి టీవీ యాడ్స్. అదే 25 to 34 ఏజ్ వాళ్ళకి ఎక్కడ యూజ్ చేయాలి? ఈవెన్ వాళ్ళు వచ్చేసి 31% ఈవెన్ సోషల్ మీడియా. అదే 35 to 44 ఏజ్ వాళ్ళు ఎక్కువగా బ్రాండ్ను ఎక్కువగా ఏమి చేస్తున్నారు? సర్చ్ ఇంజిన్స్ యూజ్ చేస్తున్నారు. అక్కడ మన బిజినెస్ను డిస్కవర్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ మనము ఏ ఏజ్ వాళ్ళను మనం స్పెసిఫిక్గా టార్గెట్ చేయాలి, ఏ ఏ సోర్స్ మనము పర్ఫెక్ట్ స్పెసిఫిక్గా ఏ ఏజ్ వాళ్ళకు ఏ సోర్స్లో మన యొక్క బిజినెస్ని విజిబుల్ చేయాలని కూడా ఈ యొక్క ఎనాలిసిస్ని బేస్ చేసుకొని మనం డెసిషన్ తీసుకోవాల్సి. చూడండి ఇక్కడ ఓకే. నెక్స్ట్ బ్రాండ్ డిస్కవరీ యాడ్స్ ఆన్ సోషల్ మీడియా. చూడండి సోషల్ మీడియాలో ఎక్కువ మంది బ్రాండ్ని డిస్కవర్ చేస్తున్నారు, బ్రాండ్ అవేర్నెస్ చేస్తున్నారు. 29.7% ఇయర్ బై ఇయర్ ఎంత గ్రోత్ ఉందో కూడా చూడండి. క్లియర్. నెక్స్ట్ వన్, షేర్ ఆఫ్ డిజిటల్ అడ్వర్టైజింగ్ బై యూజర్ డివైస్. అసలు యూజరు ఎక్కడ ఏ డివైస్లో అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ చూపిస్తున్నారంటే చూడండి 2019లో మొబైల్లో 52.7% ఉంది, అప్పుడు డెస్క్టాప్లో 47.3. 2024కి వచ్చేసరికి చూడండి 65.3% మొబైల్లోనే ఎక్కువ విజిబుల్ చేస్తారు, అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు. ఎందుకంటే మొబైల్ అనేది ఇట్స్ పోర్టబిలిటీ, కస్టమర్స్ వేరెవర్ దే గో అవర్ అడ్వర్టైజ్మెంట్ అనేది ఆటోమేటిక్గా వాళ్ళతో వెళ్తుంది. డెస్క్టాప్లో వచ్చేసి 34.47%. అంటే బికాస్ ఆఫ్ ఎందుకు ఇస్తున్నారు? 96.3% ఆఫ్ పీపుల్ ఎక్కువ మంది ఇంటర్నెట్ అనేది మొబైల్లోనే ఇచ్చేస్తున్నారు. కాబట్టి దట్స్ వై ప్రతి బిజినెస్ ఓనర్ కూడా వాళ్ళ యొక్క డిజిటల్ అడ్వర్టైజింగ్ను మొబైల్ యూజర్స్కు రీచ్ అయ్యేలాగా చేస్తున్నాడు. క్లియర్. చూడండి ఇక్కడ నెక్స్ట్ షేర్ ఆఫ్ టోటల్ అడ్వర్టైజింగ్ స్పెండ్ ఎలా ఉంది? 72.7% డిజిటల్ అడ్వర్టైజింగ్ స్పెండ్ ఇంక్రీజింగ్. చూడండి ఇయర్ బై ఇయర్ ఎలా గ్రోత్ ఉంది చూడండి. నెక్స్ట్ సోషల్ మీడియా అడ్వర్టైజింగ్ స్పెండ్ గ్రోత్ ఎలా ఉంది? చూడండి $244 బిలియన్. చూడండి ఓకే. నెక్స్ట్ వీక్లీ ఆన్లైన్ షాపింగ్ యాక్టివిటీస్. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆన్లైన్ షాపింగ్ మనం చేస్తున్నాం అంటే మీ బిజినెస్ ఏముంది, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈ కామర్స్ వెబ్సైట్లో మీరు వర్క్ చేయాలనుకోండి, అసలు వీక్లీ ఎక్కడ షాపింగ్ చేస్తున్నారు, ఆన్లైన్లో ఎంతమంది షాపింగ్ చేస్తున్నారు చూడండి. పర్చేస్డ్ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ ఆన్లైన్ 55.8% ఆఫ్ పీపుల్ ఎక్కువ మంది ఆన్లైన్లో పర్చేజ్ చేస్తున్నారంట. ఆర్డర్డ్ గ్రాసరీస్ వయా ఆన్లైన్ స్టోర్, ఓన్లీ గ్రాసరీస్ చూడండి 27.3% ఆఫ్ పీపుల్ ఆర్డర్ చేస్తారంట. వాట్ ఏ సెకండ్ హ్యాండ్ ఐటమ్ వయా ఆన్లైన్ స్టోర్ 10.8% ఆఫ్ పీపుల్. యూజ్డ్ ఆన్ ఆన్లైన్ ప్రైస్ కంపారిజన్ సర్వీస్ 19.9. యూజ్డ్ ఏ బై నౌ అండ్ పే లేటర్ సర్వీస్ 15.3%. దీన్ని బేస్ చేసుకొని మీరేం అర్థం చేసుకోవాలంటే మనం ఏదైనా ఒక ఈ కామర్స్ ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్స్ మనం మెయింటైన్ చేస్తే మనము ఎందుకు చూపించాలి మన యొక్క బిజినెస్ను ఆన్లైన్లో అనేది మన బిజినెస్ అనేది ఎంతమందికి రీచ్ అవుద్ది, ఏ ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్ ఎంతమందికి రీచ్ అవుద్ది అనేది కూడా దీన్ని బేస్ చేసుకొని అనాలిసిస్ అనేది మనం చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ క్లియర్. నెక్స్ట్ వన్ ఈ కామర్స్ కన్సూమర్ గూడ్స్ కేటగిరీస్. చూడండి ఫ్యాషన్కి ఎక్కువ డిమాండ్ ఉంది బయట. చూడండి ఫుడ్, డూ ఇట్ యువర్ సెల్ఫ్ అండ్ హార్డ్వేర్, ఎలక్ట్రానిక్స్, ఫిజికల్ మీడియా, ఫర్నిచర్, బ్యావరేజెస్. చూడండి ఓకే. నెక్స్ట్ ఓవర్వ్యూ ఆఫ్ కన్సూమర్ గూడ్స్ ఈ కామర్స్ ఎలా ఉంది చూడండి. నెంబర్ ఆఫ్ పీపుల్ పర్చేజింగ్ కన్సూమర్ గూడ్స్ వయా ఆన్లైన్ ఛానల్స్ 2024 చూడండి 2.54 బిలియన్ పీపుల్ పర్చేజ్ చేస్తున్నారు ఆన్లైన్లో. ఎస్టిమేటెడ్ టోటల్ యాన్యువల్ స్పెండ్ ఆన్ ఆన్లైన్ కన్సూమర్ గూడ్స్ పర్చేజెస్ $4.12 trillion. యావరేజ్ యాన్యువల్ రెవెన్యూ పర్ కన్సూమర్ గూడ్స్ ఈ కామర్స్ చూడండి 1620. షేర్ ఆఫ్ 2024 కన్సూమర్ గూడ్స్ ఈ కామర్స్ స్పెండ్ అట్రిబ్యూషన్ టు పర్చేస్ మేడ్ వయా మొబైల్ ఫోన్స్ 51.4. 2024 ఆన్లైన్ పర్చేజెస్ వర్సెస్ టోటల్ కన్సూమర్ గూడ్స్ పర్చేస్ వాల్యూ అక్రాస్ ఆల్ రీటైల్ ఛానల్స్ 17.3%. చూడండి ఇక్కడ క్లియరా? ఎనీ డౌట్స్ ప్లీజ్? వరుణ్, నవీన్, సునీల ఓకే. చూడండి ఫేవరెట్ అసలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏమేమి ఉన్నాయి? ఇన్స్టాగ్రామ్ 16.6%, వాట్సప్, ఫేస్బుక్, వీచాట్, టిక్టాక్. అసలు ఏ మొబైల్ యాప్స్ ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు? క్లియర్. చూడండి ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు దాన్ని బేస్ చేసుకొని ఒక బిజినెస్ ఓనర్ వాళ్ళ బిజినెస్ను విజిబుల్ చేసుకుంటారు. అసలు సోషల్ మీడియా యాప్స్ అసలు ఏ సోషల్ మీడియా యాప్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు? వాట్సప్ రెగ్యులర్గా ఓపెన్ చేస్తున్నారు 84.1%, టిక్టాక్, లైన్, యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, మెసెంజర్. చూడండి అంటే ఏ పర్సంటేజ్ ఆఫ్ యాప్స్ ఎక్కువ ఓపెన్ చేస్తున్నారో ఆ యాప్స్లలో ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ అనేది ఇచ్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు బిజినెస్ ఓనర్స్. ఓకే
నెక్స్ట్ చూడండి ఇక్కడ ఓవరాల్ సోషల్ మీడియా యూసేజ్ ఎలా ఉంది. నెంబర్ ఆఫ్ సోషల్ మీడియా యూజర్ ఐడెంటిటీ 5.24 బిలియన్ పీపుల్. అసలు ఎవ్రీ 3 months ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతున్నారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇచ్చేసి వాళ్ళు? 0.5%. దట్ ఈస్ నథింగ్ బట్ 24 million పీపుల్. ఇయర్ బై ఇయర్ అంటే ఎవ్రీ ఇయర్కు ఎంత పర్సెంట్ అంటే ఎవ్రీ 3 monthsకి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ ఇంక్రీజ్ అవుతున్నారు, ఎవ్రీ ఇయర్ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ ఇంక్రీజ్ అవుతున్నారు, ప్లస్ 4.1%. దట్ ఈస్ నథింగ్ బట్ 206 million పీపుల్. అంటే ఇక్కడ ఏం అర్థమైంది మీకంటే సోషల్ మీడియాలో ఎందుకు బిజినెస్ ఓనర్స్ ప్రమోట్ చేయాలంటే బికాస్ ఆఫ్ దీస్ ఆర్ ద రీజన్స్. అంటే ఒక బిజినెస్ ఓనర్ డిజిటల్గా సోషల్ మీడియాలో ప్రమోట్ చేయడం ఏమవుతుంది, ఇయర్ బై ఇయర్ అనేది లార్జ్ నెంబర్ ఆఫ్ ఆడియన్స్కి రీచ్ అవుతుందని అర్థం. యావరేజ్ డైలీ టైం స్పెండ్ యూజింగ్ సోషల్ మీడియా 2 hours 21 minutes మనము సోషల్ మీడియాలో టైం స్పెండ్ చేస్తున్నాం. ఓకే, అండ్ ఇక్కడ యావరేజ్ నెంబర్ ఆఫ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యూజ్డ్ ఈచ్ మంత్ చూడండి ఎంతమంది ఇచ్చేస్తున్నారంటే చూడండి ఈచ్ మంత్ చూడండి ఇక్కడ 6.8. అండ్ సోషల్ మీడియా యూజర్ ఐడెంటిటీస్ వర్సెస్ టోటల్ పాపులేషన్ వచ్చేసి చూడండి 63.4%. అండ్ సోషల్ మీడియా యూజర్ ఐడెంటిటీస్ ఏజ్డ్ 18+ చూడండి 86.6. సోషల్ మీడియా యూజర్ ఐడెంటిటీస్ వర్సెస్ ఇండివిజువల్స్ యూజింగ్ ద ఇంటర్నెట్ 94.2%. చూడండి ఇక్కడ ఫీమేల్స్ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ ఇచ్చేస్తున్నారు, మెయిల్ ఎంతమంది ఇచ్చేస్తున్నారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. అంటే మన సోషల్ మీడియాలో మన బిజినెస్ని కూడా మనం చూపించుకోవాలంటే మనం ఎవరిని టార్గెట్ చేయాలి అనేది కూడా ఇది ఇంపార్టెంట్. క్లియర్. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ స్మార్ట్ ఫోన్స్ యూజర్స్ ఎంతమంది ఉన్నారు? యాజ్ ఆన్ టుడే 2025 7.3 బిలియన్ పీపుల్. ఎక్స్పెక్టెడ్ 2027కి వచ్చేసరికి 7.7 బిలియన్ పీపుల్ అవుతున్నారు. చూడండి ఇక్కడ. ఓకే, అండ్ అసలు ఆండ్రాయిడ్ డివైస్ చూడండి ఎంతమంది ఇచ్చేస్తున్నారు, 69.94% ఆఫ్ పీపుల్. ఐఓఎస్ 29.32%. శాంసంగ్, అన్నోన్, కాయ్ అండ్ ఇండోఎస్. ఆండ్రాయిడ్ ఏ కంపెనీ వాళ్ళది సాఫ్ట్వేరు? ఎనీ ఐడియా? ఆండ్రాయిడ్ ఏ కంపెనీ వాళ్ళది? కంపెనీ అడుగుతున్నా, కంట్రీ అడగలేదయ్యా. కంట్రీ, ఏ కంట్రీ వాళ్ళది, అసలు ఏ కంపెనీ వాళ్ళది ఆండ్రాయిడ్? యాపిల్ ఎవరిది? యాపిల్ ఏ కంపెనీ వాళ్ళది అడుగుతున్నానయ్యా. ఆండ్రాయిడ్ ఏ కంపెనీ వాళ్ళది? ఏంది మీరు ఐఓఎస్ యాపిల్ కంపెనీ వాళ్ళది కదా. మరి కన్ఫ్యూజ్ కావద్దు. ఆండ్రాయిడ్ ఎవరిది? గూగుల్ కంపెనీ వాళ్ళది. మనం యూజ్ చేసేది ఆండ్రాయిడ్ మొబైల్సే కదా. మరి ఆండ్రాయిడ్ ఈస్ కంప్లీట్లీ ఇంటూ ఆండ్రాయిడ్ మొబైల్, ఇది గూగుల్ కంపెనీ వాళ్ళది. క్లియర్. ప్లే స్టోర్ ఇదంతా ఎవరిది? గూగుల్ కంపెనీ వాళ్ళది. ఇన్బిల్ట్ యాప్స్ వస్తున్నాయి కదా ఆండ్రాయిడ్ మొబైల్స్. కంపెనీస్ డిఫరెంట్, బట్ వాళ్ళు ఏమి యూజ్ చేస్తున్నారు? ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నారు. ఐఓఎస్ అనేది ఐఓఎస్ మొబైల్ యాపిల్ మొబైల్లో ఇస్తాడు, బట్ ఆండ్రాయిడ్ ఏం చేస్తున్నారు? దే ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ ద సాఫ్ట్వేర్ టు మల్టిపుల్ బ్రాండెడ్ మొబైల్స్. అర్థమవుతుందా లేదా? సాఫ్ట్వేర్ అంతా కూడా ఏడిదే గూగుల్ వాడిది, బట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మల్టిపుల్ బ్రాండెడ్ మొబైల్స్కు వాళ్ళు సాఫ్ట్వేర్ అనేది ఇస్తున్నారు. బట్ ఐఓఎస్ ఏంది ఓన్లీ వాడు యాపిల్ కంపెనీ వాడికి ఇస్తున్నాడు. క్లియర్, అర్థమైంది కదా. చార్ట్ లీడింగ్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ ఏమేమి ఉంటాయి చూడండి. ఎక్కువ ఎక్కడ చూస్తున్నారు? నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, హూలు, అమెజాన్, ఇవన్నీ కూడా. ఓకే, అసలు పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ యూజింగ్ సోషల్ మీడియా అనే డైలీ బేసిస్ రెగ్యులర్గా ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యూజ్ చేస్తున్నారంటే ఫేస్బుక్ 74%, నెక్స్ట్ యూట్యూబ్ 72, ఇన్స్టాగ్రామ్ 63 చూడండి. నెక్స్ట్ వచ్చేసి ట్విట్టర్, స్నాప్చాట్, ఇవి చూడండి. రెగ్యులర్గా ఏ ప్లాట్ఫామ్లో మనం ప్రమోట్ చేయాలని కూడా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ విచ్ జెండర్ సోషల్ మీడియా యూస్ బై మోర్ బై ప్లాట్ఫామ్ అంటే ఫేస్బుక్ మెయిల్ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ ఇచ్చేస్తున్నారు, ఫీమేల్స్ ఎంతమంది ఇచ్చేస్తున్నారు. చూడండి క్లియర్. ఇక్కడ అసలు ఏ కంట్రీ వాళ్ళు ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పాపులేషన్ ఇంటర్నెట్ ఇచ్చేస్తున్నారు? 99% ఆఫ్ పాపులేషన్ నెదర్లాండ్ వాళ్ళు ఇంటర్నెట్ ఇచ్చేస్తున్నారు. స్విట్జర్లాండ్, నార్వే, సౌదీ అరేబియా, ఐర్లాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, డెన్మార్క్. సో ఏ కంట్రీ వాళ్ళు ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పాపులేషన్ ఇంటర్నెట్ ఇచ్చేస్తున్నారు ఇప్పుడు మనకు తెలుసు. ఓకే, నెక్స్ట్ అసలు యావరేజ్గా ఏ కంట్రీలో ఎంత ఇంటర్నెట్ స్పీడ్ ఉంది? సింగపూర్లో చూడండి 254.65, హాంకాంగ్, చిల్లీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, థాయిలాండ్,
యునైటెడ్ స్టేట్స్, చైనా, డెన్మార్క్, స్పెయిన్. సో అంటే ఏ కంట్రీలో ఎంత ఇంటర్నెట్ స్పీడ్ ఉంది, అసలు ఇంటర్నెట్ అసలు ఎందుకు ఇచ్చేస్తున్నారు, మెయిన్ రీజన్ మనం కనుక్కోవాలి. ఇంటర్నెట్ ఎందుకు ఇచ్చేస్తున్నారో మనం ఎప్పుడైతే కనుక్కుంటామో ఈజీగా ఒక బిజినెస్ ఓనరు ఓకే ఇంటర్నెట్లో వాళ్ళ బిజినెస్ ఎలా ప్రమోట్ చేయాలని కూడా ఈజీగా తెలుసుకోగలుగుతాడు. 62.8% ఆఫ్ పీపుల్ ఫైండింగ్ ఇన్ఫర్మేషన్ కోసము ఇంటర్నెట్ ఇచ్చేస్తున్నారు. 60.2% ఆఫ్ పీపుల్ స్టేయింగ్ ఇన్ టచ్ విత్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. 55% ఆఫ్ పీపుల్ కీపింగ్ అప్ టు డేట్ with news and events. 54.7% of watching videos, TV shows or movies. And 51.1 research how to do things. So and there are multiple reasons are there because of they are using internet. అంటే బేస్డ్ ఆన్ యూజర్ బిహేవియర్, యూజర్స్ అసలు ఇంటర్నెట్ ఎందుకు ఇచ్చేస్తున్నారని మనం తెలుసుకొని మన బిజినెస్ అనేది డిజిటల్గా ప్రమోట్ చేయాలి. అంతేగాని ఎలా అంటే అలా ప్రమోట్ చేయకూడదు. ఓకే, నెక్స్ట్ అసలు టాప్ వెబ్సైట్స్ ఏమేమి ఉన్నాయి గూగుల్ చూడండి. టోటల్ మంత్లీ విజిటర్స్ వచ్చేసి 136 బిలియన్ పీపుల్ ఇచ్చేస్తున్నారు ఓన్లీ గూగుల్ సెర్చ్ ఇంజిన్. అక్రాస్ ది వరల్డ్ వైడ్లో 322 crores పీపుల్ గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఇచ్చేస్తున్నారు. అండ్ ఇండియాలో 143 crores ఇండియన్ పాపులేషన్ ఉంటే 120 crores పాపులేషన్ ఇంటర్నెట్ ఇచ్చేస్తున్నారు. అందులో గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ ఇచ్చేస్తున్నారంటే 87% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఇచ్చేస్తున్నారు. అండ్ యూనిక్ విజిటర్స్ మంత్లీ ఎంతమంది వస్తున్నారంటే యావరేజ్గా 6.25 బిలియన్ పీపుల్. యూనిక్ విజిటర్స్ అంటే ఒక్క కస్టమర్ ఒక్కసారే వస్తాడు గూగుల్ సెర్చ్ ఇంజిన్కు. యావరేజ్గా టైం పర్ విజిట్ ఎంత టైం గూగుల్లో టైం స్పెండ్ చేస్తున్నారంటే 12 minutes 53 seconds యావరేజ్గా. యావరేజ్ పేజెస్ పర్ విజిట్ అంటే గూగుల్లో ఎన్ని పేజెస్ ఉంటాయి అప్రాక్సిమేట్లీగా, ఎనీ ఐడియా? సునీల, వరుణ్, నవీన్, యావరేజ్గా ఎన్ని పేజెస్ ఉంటాయి మన గూగుల్లో? ఓకే, మనకి యావరేజ్గా వచ్చేసి ఇక్కడ 10 పేజెస్ ఉంటాయి. ఓకే, అడ్వాన్స్గా మనకి 10 పేజెస్ ఉంటాయి. బట్ గూగుల్ హ్యావింగ్, చెప్పండి అయ్యా ప్లీజ్, చెప్పండి ప్లీజ్. 100 పేజెస్ ఉంటాయి గూగుల్కు, 100 పేజెస్ ఉంటాయి. మనకు ఇక్కడ యావరేజ్గా 10 పేజెస్ మాత్రమే చూపిస్తుంది. ఓకేనా, బట్ గూగుల్ వచ్చేసి సెట్టింగ్స్కి వెళ్తే మనం చేంజ్ చేసుకోవచ్చు. 100 పేజెస్ కావాలన్నా ఒకే టైం వస్తాయి. ఓకే, అండ్ ఆల్సో ఇక్కడ ఏమంటున్నాడు, యావరేజ్ పేజెస్ పర్ విజిట్, ఒక విజిటర్ ఎన్ని పేజెస్ బ్రౌజ్ చేస్తున్నారని చెప్తున్నాడు. 4.5 పేజెస్ అంటే అప్రాక్సిమేట్లీగా 5 పేజెస్ బ్రౌజ్ చేస్తున్నారు. అంటే ఒక బిజినెస్ ఓనరు వాళ్ళ బిజినెస్ను 5 పేజెస్ లోపే చూపించుకోవాలి. అంటే పర్ పేజ్లో గూగుల్ అనేది ఎన్ని రిజల్ట్ చూపిస్తుంది ఇక్కడ? ఆర్గానిక్ అంటే ఫ్రీగా 10 రిజల్ట్సే చూపిస్తుంది. చూడండి ఇక్కడ 9 వచ్చింది కదా. చూడండి ఇక్కడ నేను సెకండ్ పేజ్కి వెళ్తే ఇక్కడ 11 వస్తుంది నాకు. చూడండి ఇక్కడ 11 వచ్చిందే, 10 పొజిషన్ చూపిస్తుంది. ఓకే, అది నేను చెప్తాను. ఓకేనా, అర్థమైంది కదా ఇంతవరకు? క్లియర్? హలో హలో, ఓకే. ఇక్కడ చూడండి యావరేజ్గా 4.59 పేజెస్ బ్రౌజ్ చేస్తున్నారు. ఓకే, అంత బాగుంది. అసలు మనం గూగుల్ యూజ్ చేస్తాము, మనకి ఇష్టం వచ్చిన ప్రాంప్ట్ యూజ్ చేసి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ గురించి ఏ టైంలోనైనా ఏ లొకేషన్ నుంచి అయినా మనం సెర్చ్ చేస్తాం. అయితే మనం ఎలా సెర్చ్ చేసినా మన గూగుల్ మనం సెర్చ్ చేసిన క్రైటీరియాస్ని బేస్ చేసుకొని, సెర్చ్ క్వైరీని బేస్ చేసుకొని మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఎలా ఇవ్వగలుగుతుంది చెప్పండి, ఎనీ ఐడియా? ఎలా ఇవ్వగలుగుతుంది? మనము గూగుల్లో ఏ టైంలో సెర్చ్ చేసినా, ఏ లొకేషన్ సెర్చ్ చేసినా, మనకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలని సెర్చ్ చేసినా గూగుల్ మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది ఎగ్జాక్ట్లీగా కస్టమర్కి అనేది విజిబుల్ చేస్తుంది. ఎలా విజిబుల్ చేయగలుగుతుంది? గూగుల్కి ఎక్కడి నుంచి వస్తుంది ఇదంతా ఇన్ఫర్మేషను? ఎనీ ఐడియా? ఓకే, ఓకే. సి ఫర్ ఎగ్జాంపుల్ మీకు యాప్ కావాలంటే ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుంటారు? ప్లే స్టోర్కి ఎక్కడి నుంచి వస్తున్నాయి? సెర్చ్కి ఎక్కడి నుంచి వస్తున్నాయి?
సి జాగ్రత్తగా ఆలోచించండి, డోంట్ వరీ, నేను చెప్తాను. సి ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, మీరేం చేశారు, ఎక్కడెక్కడ ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి, ఏ లొకేషన్లో ఉన్నాయి అనేది మీరు ఆలోచించారు. అవునా కాదా? రైట్? అవునా కాదా? రైట్? హలో, రెస్పాండ్ చేయరా? సి మీరు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకోవాలన్నప్పుడు మీరు ఏం ఆలోచించారు, అసలు ఇన్స్టిట్యూట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఓకే, ఏ లొకేషన్ ఉన్నాయి అనేది మీరు ఆలోచించారు. ఇక్కడ కూడా ఒక బిజినెస్ ఓనరు వాళ్ళ బిజినెస్ అనేది డిజిటల్గా ప్రమోట్ చేసే ముందు ఏం ఆలోచిస్తాడంటే, అసలు నా టార్గెట్ ఆడియన్స్ ఎవరు, అసలు నా ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్ ఏంటి, నా టార్గెట్ ఆడియన్స్ ఎవరు, నా టార్గెట్ లొకేషన్స్ ఏవి, ఆ టార్గెట్ లొకేషన్స్లలో ఎంతమంది ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు, అసలు ఎంతమంది ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు, ఎంతమంది ఎక్కడెక్కడ నా యొక్క ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్ గురించి రీసెర్చ్ చేస్తున్నారు, దాన్ని బేస్ చేసుకొని ఒక బిజినెస్ ఓనర్ ఏం చేస్తాడంటే వాళ్ళ యొక్క బిజినెస్ను పర్టికులర్ సోర్స్లో అప్లోడ్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నారు, ఇక్కడ అదే మీకు చెప్పాను, ఇక్కడ ఏం చేశాడు, ఇక్కడ 69% ఆఫ్ పాపులేషన్, 69 అంటే నథింగ్ బట్ 70% ఆఫ్ పీపుల్ యూజింగ్ ఆండ్రాయిడ్ డివైజెస్. That's why each and every business owner is showing, first thing is they are showing interest to build a Android mobile app only compared to iOS, because of their target audience who are using, most of the people, which device, which software they are using, Android devices. That's why ప్రతి బిజినెస్ ఓనర్ ఏం చేస్తాడు, ఫస్ట్ ఆండ్రాయిడ్కు సపోర్ట్ ఇస్తాడు. ఎందుకంటే ఆండ్రాయిడ్ డివైస్ అనేది ఎక్కువ మంది యూజ్ చేస్తున్నారు కాబట్టి. అప్పుడు ఏం చేస్తాడు, ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ బిల్డ్ చేసి వాళ్ళ యొక్క యాప్ను వచ్చేసి ప్లే స్టోర్లో అప్లోడ్ చేస్తాడు. ప్లే స్టోర్ ఏం చేస్తుందంటే ఇండెక్స్ చేస్తుంది. ఆ ఇండెక్స్ అనేది ఎలా చేస్తుందంటే బ్యాక్ ఎండ్లో సెర్చ్ అనేది ఇలా వర్క్ అవుతుంది. ఇదంతా దీన్ని స్పైడర్స్ అంటారు, అల్గారిథమ్స్. మనం అనుకుంటున్నాం సెర్చ్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ వస్తుంది, బ్లైండ్గా వర్క్ కాదు. అల్గారిథమ్స్ బేస్ చేసుకొని ఇదంతా కూడా సెర్చ్ ఇలా వర్క్ అవుతుంది స్టెప్ బై స్టెప్. వన్స్ ఒక బిజినెస్ ఓనర్ వాళ్ళ బిజినెస్ని ఏం చేస్తాడు, ఒక పర్టికులర్ ప్లే స్టోర్లో అప్లోడ్ చేస్తాడు. అప్లోడ్ చేస్తుందల్లే ఆ యొక్క ప్లే స్టోర్ ఏం చేస్తుందంటే, ఎగ్జాంపుల్ గూగుల్ సెర్చ్ అనేది ఇండెక్సింగ్ చేస్తుంది. ఎలా ఇండెక్సింగ్ చేస్తుంది, అసలు ఇతను ఏ బిజినెస్, వాట్ ఈస్ ద టైప్స్ ఆఫ్ బిజినెస్, నథింగ్ బట్ కేటగిరీ ఆఫ్ బిజినెస్, ట్రైనింగా, లేదు ఫుడ్ అండ్ బెవరేజెసా, ఆర్ హార్డ్వేరా, ఆర్ ఎలక్ట్రానిక్సా, ఆర్ సాఫ్ట్వేరా, ఆర్ ఇన్ఫర్మేషన్ సర్వీసెసా, ఆర్ కంప్యూటర్ సాఫ్ట్వేరా, వాట్ ఈస్ ద టైప్స్ ఆఫ్ కేటగిరీ ఆఫ్ బిజినెస్ బేస్ చేసుకొని స్టోర్ చేసుకుంటుంది. స్టోర్ చేసుకొని బిజినెస్ని ఏం చేస్తుందంటే, వెన్ కస్టమర్ విల్ సర్చ్ ఫర్ రిలేటెడ్ టు దేర్ ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్, సర్చ్ని ఏం చేస్తుందంటే బ్యాక్ ఎండ్లో ఓకే ఆప్టిమైజేషన్ చేస్తుంది. ఆప్టిమైజేషన్ చేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాం, స్విగ్గీ ఉంది, జొమాటో ఉంది, దెర్ ఆర్ మల్టిపుల్ ఫుడ్ అండ్ బెవరేజెస్ యాప్స్ ఉన్నాయి. బేస్డ్ ఆన్ కంపేర్ టు అసలు ఎవరెవరు ఉన్నారు ఫుడ్ అండ్ బెవరేజ్కి రిలేటెడ్ యాప్స్, ఆ యాప్స్లలో ఎవరికి ఎక్కువ పాపులారిటీ ఉంది, ఎవరి యాప్ ఎక్కువ ప్రామినెంట్గా ఉంది, ఎవరి యాప్ ఎక్కువ ఆనెస్ట్గా ఉంది, అక్యురేట్గా ఉంది, దాన్ని బేస్ చేసుకొని యూజర్ సెర్చ్ చేసే క్వైరీని బేస్ చేసుకొని ఆ యాప్ను మీకు ప్లే స్టోర్లో సెర్చ్ చేస్తుందనే టాప్లో విజిబుల్ చేస్తాడు. అర్థమవుతుందా లేదా? మీరు అబ్జర్వ్ చేయండి, రేటింగ్ కూడా ఉంటుంది. క్లియరా? హలో, క్లియర్? ఆ యాప్ను టాప్లో విజిబుల్ చేస్తాడు. మనం దాన్ని బేస్ చేసుకొని మనం డౌన్లోడ్ చేసుకుంటాం. అంటే ఇదంతా ఏం చేస్తుంది, బ్యాక్ ఎండ్లో ఆప్టిమైజేషన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆప్టిమైజేషన్ చేస్తుంది బట్ వెరీ ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తాం, మనకు ఫీవర్ వస్తుందనే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ ఏం చెప్తాడు, ఇమ్మీడియట్గా నీకు ఈ ఫీవర్ వచ్చిందని చెప్తాడా? చెప్పడు. బ్లడ్ టెస్ట్ చేస్తాడు, యూరిన్ టెస్ట్ చేస్తాడు, ఇంకా అవసరమైతే ఇంకా మల్టిపుల్ టెస్ట్ కూడా చేస్తాడు. అంటే అక్కడ ఏం చేస్తున్నాడు, మన యొక్క బాడీని ఆప్టిమైజేషన్ చేస్తున్నాడు. ఆప్టిమైజేషన్ చేసి
అక్కడ వచ్చే రిపోర్ట్ని బేస్ చేసుకొని పాజిటివ్ నెగటివ్ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని నీకు పర్టికులర్ ఫీవర్ వచ్చిందని దాన్ని బేస్ చేసుకొని నీకు మెడిసిన్ ఇస్తాడు. ఇక్కడ కూడా ఏంటంటే కంప్లీట్గా అలానే జరుగుతుంది. ఇక్కడ కూడా ఏం చేస్తాడు, ఒక బిజినెస్ ఓనర్స్ ఏం చేస్తారంటే మల్టిపుల్ బిజినెస్ ఓనర్స్ ఏం చేస్తారు, వాళ్ళ యొక్క బిజినెస్ను మల్టిపుల్ సర్చ్ ఇంజిన్లో సబ్మిట్ చేస్తారు. ఇక్కడ చూడండి, వెబ్సైట్ సబ్మిట్ అయిందా మంది గూగుల్లో. ఇక్కడ నుంచి వెబ్సైట్ని ఇక్కడ సబ్మిట్ చేస్తాం. ఇక్కడ నుంచి ఇలా వెబ్సైట్ మీతోటి ఇలా క్రియేట్ చేపిస్తాను. దీనికి కంప్లీట్గా డిజిటల్ మార్కెటింగ్ మీతోటి చేపిస్తాను. లైవ్ ప్రాజెక్ట్ అనేది వస్తుంది. ఇలా మీతోటి వెబ్సైట్ క్రియేట్ చేపించి దీంతో డిజిటల్ మార్కెటింగ్ చేపించి మీతోటి గూగుల్లో కూడా సబ్మిట్ చేపిస్తాను. ఇది కంప్లీట్గా మీకు ప్రాక్టికల్గా వస్తుంది. ప్రతి బిజినెస్ ఓనర్ కూడా వాళ్ళు ఏం చేస్తాడు, వాళ్ళ బిజినెస్ని ఇక్కడ సర్చ్ ఇంజిన్లో అప్లోడ్ చేస్తాడు. సర్చ్ ఇంజిన్లో అప్లోడ్ చేసిన తర్వాత సర్చ్ ఇంజిన్ అనేది కేటగిరీ బేస్డ్గా స్టోర్ చేసుకుంటుంది. కేటగిరీ బేస్డ్గా స్టోర్ చేసుకొని ఓకే ఆ యొక్క మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ వెబ్సైట్ని ఏం చేస్తాడు, కేటగిరీ బేస్డ్గా స్టోర్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. నాకు ఎంతోమంది కాంపిటీటర్స్ ఉన్నారు. కాంపిటీటర్స్తో కంపేర్ చేస్తే మన యొక్క వెబ్సైట్కు పాజిటివ్ ర్యాంకింగ్ ఫ్యాక్టర్స్ ఎలా ఉన్నాయి, డిజిటల్ మార్కెటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, కొన్ని టెక్నికల్ ఫ్యాక్టర్స్. పాజిటివ్ ర్యాంకింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఎన్ని ఉన్నాయి, కంపారిటివ్ నా కాంపిటీటర్స్తో కంపేర్ చేస్తే నెగటివ్ ర్యాంకింగ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకొని మన యొక్క వెబ్సైట్లో వచ్చేసి సర్చ్ ఇంజిన్లో ఎవరైనా కస్టమర్స్ మన యొక్క ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్కు రిలేటెడ్గా ఎవరైనా సెర్చ్ చేస్తే మన బిజినెస్ను ఇలా 2 టైప్స్ ఆఫ్ రిజల్ట్స్ అనేది విజిబుల్ చేస్తాడు. వాట్ ఆర్ దట్ అంటే, ఒకటి పెయిడ్ అడ్వర్టైజ్మెంట్ రూపంలో, ఇంకోటి వచ్చేసి ఆర్గానిక్ అనేది ఫ్రీ అడ్వర్టైజ్మెంట్ రూపంలో బిజినెస్ అనేది విజిబుల్ చేస్తాడు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ కంప్లీట్గా ఒక బిజినెస్ ఓనరు డిజిటల్గా వాళ్ళ బిజినెస్ని ఏం చేస్తున్నాడంటే వాళ్ళ బిజినెస్ను సర్చ్ ఇంజిన్లో మార్కెటింగ్ చేసుకుంటున్నాడు. ఎందుకు మార్కెటింగ్ చేసుకుంటున్నాడు, బికాజ్ ఆఫ్ ఇక్కడ సర్చ్ ఇంజిన్ అనేది ఈ యొక్క గూగుల్ సర్చ్ ఇంజిన్ అనేది ఎక్కువగా మంది యూజ్ చేస్తున్నారు. కాబట్టి ఒక బిజినెస్ ఓనర్ వాళ్ళ బిజినెస్కు డిజిటల్ మార్కెటింగ్ అనేది చేసి వాళ్ళ బిజినెస్ అనేది ఓకే 2 వేస్లో వాళ్ళ బిజినెస్ను మార్కెటింగ్ చేసుకుంటున్నాడు. ఒకటి స్పాన్సర్డ్ అంటే పెయిడ్ అడ్వర్టైజ్మెంటు. ఒక బిజినెస్ ఓనర్ వాళ్ళ బిజినెస్ ఇక్కడ విజిబుల్ చేసుకోవాలంటే అమౌంట్ పే చేసి విజిబుల్ చేసుకుంటాడు. అమౌంట్ పే చేసి ఇక్కడ విజిబుల్ చేసుకోవాలి అంటే మినిమం 1 అవర్ టైం పడుతుంది. అండ్ ఆల్సో మినిమం బడ్జెట్ అనేది 500 రూపీస్ పడుతుంది అమౌంట్. అదే ఇంకొక బిజినెస్ ఓనరు నేను అమౌంట్ పే చేయను బట్ నా బిజినెస్ను గూగుల్లో కస్టమర్ సెర్చ్ చేస్తే విజిబుల్ చేయాలి అంటాడు. అలాంటప్పుడు ఇక్కడ ఆర్గానిక్ అంటే ఎస్ఈఓ రిజల్ట్స్లో ఈ విధంగా విజిబుల్ చేస్తాడు. దిస్ ఈజ్ కంప్లీట్గా ఆర్గానిక్. ఆర్గానిక్ అంటే ఒక బిజినెస్ ఓనర్ వాళ్ళ బిజినెస్ విజిబుల్ చేసుకోవాలంటే ఎటువంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. బట్ వాళ్ళ యొక్క వెబ్సైట్కి అనేది కంపల్సరీగా ఈ యొక్క కపుల్ ఆఫ్ స్ట్రాటజీస్ అనేది కంపల్సరీగా అప్లై చేయాలి. ఎస్ఈఓ అనేది ఆర్గానిక్ స్ట్రాటజీ, ఏ సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ పీపీసీ అనేది ఇన్ఆర్గానిక్ స్ట్రాటజీ. ఒక బిజినెస్ ఓనరు వాళ్ళ బిజినెస్ను కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో నేను ఎటువంటి అమౌంట్ పే చేయకుండా నా బిజినెస్ని ఇక్కడ విజిబిలిటీ చేసుకోవాలంటే ఆ బిజినెస్ ఓనరు కంపల్సరీగా వాళ్ళ యొక్క వెబ్సైట్కి అనేది ఎస్ఈఓ అనేది చేయాలి. ఆ ఎస్ఈఓ అనేది అంటే కంప్లీట్గా ఇక్కడ వచ్చేసి దేర్ ఆర్ నథింగ్ బట్ వచ్చేసి 32 టెక్నికల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఈ 32 టెక్నికల్ ఫ్యాక్టర్స్ ఎవరైతే వాళ్ళ యొక్క కాంపిటీటర్స్ కంటే కూడా ఎవరైతే బెటర్గా ఇంప్లిమెంట్ చేస్తారో వాళ్ళ వెబ్సైట్ను ఒకే ఆర్గానిక్ రిజల్ట్ పొజిషన్లో ఇక్కడ ఫస్ట్ పొజిషను, సెకండ్ పొజిషను, థర్డ్ పొజిషను ఈ విధంగా విజిబిలిటీ చేస్తాడు ఆర్గానిక్ వేలో. అదే ఆర్గానిక్ వేలో ఒక బిజినెస్ ఓనర్ ఇక్కడ విజిబుల్ చేసుకోవాలంటే ఏమవుతుందంటే మినిమం 3 months మ్యాక్సిమం 6 months పడుతుంది. అది ఫస్ట్ పేజ్లో విజిబుల్ చేసుకోవాలంటే. ఎందుకు అసలు ఫస్ట్ పేజ్లో ఒక బిజినెస్ ఓనర్ విజిబుల్ చేసుకోవాలంటే బికాస్ ఆఫ్ నియర్లీ 92% ఆఫ్ ఆర్గానిక్ క్లిక్స్ టు సైట్స్ కమ్ ఫ్రమ్ గూగుల్స్ పేజ్ 1 రిజల్ట్. అంటే 92% ఆఫ్ పీపుల్ ఎక్కడి నుంచి రీడైరెక్ట్ అవుతున్నారు, ఆర్గానిక్ రిజల్ట్స్ నుంచి రీడైరెక్ట్ అవుతున్నారు. అంటే ఇదంతా కూడా ఆర్గానిక్ రిజల్ట్. ఇప్పుడు అమౌంట్ పే చేసేవాడు ఏంటి, వాళ్ళ బిజినెస్ను డెవలప్ చేయడు, వాళ్ళ వెబ్సైట్ను డెవలప్మెంట్ చేయకుండా అమౌంట్ పే చేసి విజిబుల్ చేసుకుంటాడు. దట్ ఈస్ ద డిఫరెంట్ థింగ్. బట్ ఇక్కడ ఆర్గానిక్గా వాళ్ళ బిజినెస్ విజిబుల్ చేయాలంటే చాలా డెవలప్మెంట్ చేయాలి. బ్యాక్ ఎండ్లో ఎస్ఈఓ అనేది చేయాలి వాళ్ళ కాంపిటీటర్స్ కంటే కూడా బెటర్గా.
అదే వాళ్ళ బిజినెస్ నువ్వు ఫస్ట్ పేజ్లో విజిబుల్ చేసుకోవాలంటే చూడండి, మినిమం 3 months, మ్యాక్సిమం 6 months పడుతుంది. ఎందుకు ఫస్ట్ పేజ్లోనే విజిబుల్ చేసుకోవాలంటే 92% ఆఫ్ పీపుల్ ఎక్కడి నుంచి రీడైరెక్ట్ అవుతున్నాడు, గూగుల్లో పేజ్ 1 నుంచి రీడైరెక్ట్ అవుతున్నారు అంటున్నాడు. ఆర్గానిక్ రిజల్ట్స్ ఇక్కడ నుంచే క్లిక్ చేస్తున్నారు. ఎక్కువ మంది ఈ స్పాన్సర్డ్ యాడ్స్ అనేది ఎక్కువ మంది క్లిక్ చేయరు, ఎందుకంటే ఇది పెయిడ్ అడ్వర్టైజ్మెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, మీరు అమౌంట్ పే చేసి బ్యాక్ డోర్లో మీరు వెళ్ళటం వేరు, మీరు సబ్జెక్టు నేర్చుకొని మీరు ఇంటర్వ్యూ ఫేస్ చేయడం వేరుగా ఉంటుంది. ఓకే, ఇదంతా ఏంది, ఎస్ఈఓ అనేది సబ్జెక్ట్ అనేది పర్ఫెక్ట్గా నేర్చుకొని సబ్జెక్ట్ అనేది పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తాము. ఇంప్లిమెంట్ చేస్తేనే ఇక్కడ రిజల్ట్ చూపిస్తాను, లేకుంటే విజిబుల్ చేయదు నీ వెబ్సైట్ను. ఇదేంటి, నువ్వు అమౌంట్ పే చేస్తే నీ వెబ్సైట్ని విజిబుల్ చేస్తాడు. క్లియరా? దీని గురించి ఇంకా ఇన్డెప్త్గా ఉంటుంది, నేను రేపు కంటిన్యూ చేస్తాను, డోంట్ వరీ. ఓకేనా? అర్థమైందా లేదా? ఎనీ డౌట్స్? ఓకే, అది మనము ఆ బడ్జెట్ ఉంటుంది, అంటే ఎవ్రీడే బడ్జెట్ మనము లేదు 2 daysకి ఆర్ 3 daysకి అనేది కూడా మనం సెటప్ చేసుకోవచ్చు, అది షెడ్యూల్ చేసుకోవచ్చు. అంటే దట్స్ డిపెండ్స్ ఆన్ రిక్వైర్మెంట్. రిక్వైర్మెంట్ అంటే ఇప్పుడు ఓన్లీ కస్టమర్ సెర్చ్ చేస్తేనే కనపడాలా, సెర్చ్ చేసినప్పుడు ఇక్కడ కూడా క్లిక్ చేయాలా? అర్థమవుతుందే? ఇక్కడ చూపించడం వేరు, చూపించిన తర్వాత దీన్ని క్లిక్ చేయించడం వేరు. లేదు, సిపిఎం అని ఉంటుంది. సిపిఎం అంటే 1000 ఇంప్రెషన్స్కు సర్టెన్ అమౌంట్ అనేది ఉంటుంది, 50 రూపీస్ ఆర్ 20 రూపీస్. ఇంప్రెషన్ ఇస్ నథింగ్ బట్ విజిబిలిటీ చేయటము. ఓకేనా? విజిబిలిటీ చేయడం వేరు, ఇక్కడ క్లిక్ చేయడం వేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తాం, మనం ఇక్కడ ఈ టైటిల్ చూస్తాం. ఈ టైటిల్ ఏంటి, బేస్డ్ ఆన్ దిస్ సబ్జెక్ట్ను బేస్ చేసుకొని ఈ యొక్క కంటెంట్ ఏందనేది మనకు తెలిసిపోతుంది. ఎంటైర్ బాడీ ఆఫ్ ది టెక్స్ట్ అనేది ఏంటని తెలిసిపోతుంది. అంటే మనం బిఫోర్ యు ఆర్ ఓపెనింగ్ దిస్ మెయిల్ ఏం చూస్తాం, ఫస్ట్ ఈ యొక్క సబ్జెక్ట్ లైన్ చూసి ఈ మెయిల్ ఓపెన్ చేయాలా లేదా డైరెక్ట్గా డిలీట్ చేయాలనేది మనం డెసిషన్ తీసుకుంటాం. అవునా కాదా? క్లియర్? ఇక్కడ కూడా మనం ఇక్కడ ఇచ్చే టైటిల్ బేస్ చేసుకొని యూజరు క్లిక్ చేయాలా లేదని డెసిషన్ తీసుకుంటాడు. అంటే నువ్వు ఏం చేయాలనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. యూజర్ యొక్క ఇంటరాక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, అంతేగాని బ్లైండ్గా చేసేది కాదు ఇది. దీని గురించి ఇన్డెప్త్గా చెప్తాను, డోంట్ వరీ. ఓకేనా? రెగ్యులర్ క్లాస్లో వస్తుంది. ఓకే, మీకు వచ్చేసి ఇవన్నీ కూడా వస్తాయి. ఈచ్ అండ్ ఎవ్రీ మాడ్యూల్కి కూడా ఏఐ టూల్స్ వస్తాయి. ఇవన్నీ కూడా ఓన్లీ ప్రైమరీ మాడ్యూల్స్, నేను సబ్ టాపిక్స్ నేను చూపించట్లేదు ఇక్కడ. ఓకేనా? సబ్ టాపిక్స్ అనేది మీకు కంప్లీట్గా ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీఓ ఉంది. ఎస్సీఓలో నేను ఏమేం చెప్తాననేది ప్రతి ఒక్కటి కూడా నేను ఇక్కడ డిస్క్రైబ్ చేశాను. చూడండి, క్లియరా? ఇలా చూపించాను. ప్రతి టాపిక్ కూడా ఇలా ఉంటుంది. ఓకే, నేను వచ్చేసి ఎక్కువ చూపించుకొని మిమ్మల్ని నేను మోసం చేయను. ప్రతి టాపిక్ మీరు అడగకపోయినా కానీ మీకు బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ ఉంటుంది ప్రతి టాపిక్ కూడా. ఓకేనా? అదే బయట ఇన్స్టిట్యూట్స్ ఏంటంటే మీరు ఆల్రెడీ ఎంక్వైరీ చేసి ఉంటారు. ఎలా చేస్తారంటే చూపిస్తాను చూడండి. మీకు ఇలా చూపిస్తారు. చూడండి, వాట్ ఈజ్ మార్కెటింగ్ అనేది ఒక మాడ్యూల్ లెక్క పెట్టాడు ఇక్కడ. మీరేం చేస్తారు, మీకు తెలియదు కాబట్టి వాట్ ఈజ్ మార్కెటింగ్, ప్రాసెస్ ఆఫ్ మార్కెటింగ్, వాట్ ఈజ్ డిజిటల్ మార్కెటింగ్. చూడండి, ఎన్ని టాపిక్స్ మాదిరిగా క్రియేట్ చేశాడు చూసారా? మీకేమనిపిస్తుంది, ఓ ఇన్ని మాడ్యూల్స్ ఉన్నాయా, ఇంత టాపిక్ ఉందా అనిపిస్తుంది. అవునా కాదా? ఇవన్నీ కూడా జస్ట్ 2 minutes టాపిక్స్. అర్థమవుతుందా లేదయ్యా? క్లియర్? మీరు బ్లైండ్గా మోసపోవద్దు. క్లియరా? హలో? ఓకే, ఇవన్నీ కూడా ప్రైమరీ టాపిక్స్. సబ్ టాపిక్స్ చాలా ఉంటాయి. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ మాడ్యూల్స్ గురించి కూడా నేను మీకు క్లియర్గా ఫస్ట్ ఈ స్ట్రాటజీస్ ఎందుకు యూజ్ చేస్తారు బిజినెస్ ఓనర్స్ అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకు యూజ్ చేస్తారు, ఈ స్ట్రాటజీస్ యూజ్ చేయడంలో అడ్వాంటేజ్ ఏంటి వాళ్ళకు, బిజినెస్ ఓనర్స్కు, అంటే మీకేంటి ఈ కోర్స్ నేర్చుకోవడం అనేది అర్థమైపోతుంది. ఓకేనా? అంటే బిజినెస్ ఓనర్స్ ఎందుకు యూజ్ చేస్తారు, ఈ యూజ్ చేయడం వల్ల బిజినెస్ ఓనర్కు ఎందుకు అడ్వాంటేజ్ అనేది నీకు తెలిసినప్పుడు నువ్వు ఈ కోర్సు నేర్చుకోవడం వల్ల నీకేంటి అడ్వాంటేజ్ తెలుస్తుంది, నీకెంత గ్రోత్ ఉంది అనేది కూడా తెలుస్తుంది. క్లియర్? ఇవన్నీ కూడా మాడ్యూల్స్ వస్తాయి. ఆల్సో మీకు క్యాన్వా వస్తుంది, వీడియో క్రియేషన్, వీడియో ఎడిటింగు, పోస్టర్స్ క్రియేషను, ప్రతి ఒక్కటి కూడా వస్తుంది. ఫైవరు, ఫ్రీలాన్సరు, లైవ్ ప్రాజెక్ట్స్ కంపల్సరీగా ఉంటుంది. ఆటోమేషన్ టూల్స్ ఉంటాయి. ఆర్టిఫిషియల్ ఈచ్ అండ్ ఎవ్రీ మాడ్యూల్ కూడా మీకు ఏఐ టూల్స్ వస్తాయి వితౌట్ ఫెయిల్. అండ్ యాడ్సెన్స్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, కాంప్లీట్ యాడ్సెన్స్ టూల్స్ ఎలా క్రియేట్ చేయాలి. ఇది వచ్చేసి అడ్వాన్స్డ్ టాపిక్, ఇంకా స్టార్ట్ చేయలేదు. ఓకే, ఇది వచ్చేసి స్పెసిఫిక్ టాపిక్. ఇది 40,000 ఓన్లీ ఈ యొక్క టాపికే ఉంటుంది. మీరు ఫస్ట్ ఈ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకుంటే ఈ టాపిక్ వెళ్తే మీకు స్టార్టింగే 14 to 15 lakhs శాలరీస్ ఉంటాయి. ఇది అడ్వాన్స్ లెవెల్ కోర్సు.
ఓకేనా. ఇది ఇంకా స్టార్ట్ కాలేదు, స్టార్ట్ అయితే మీకు చెప్తాను. ఓకేనా. మీకైతే ఇవన్నీ టాపిక్స్ వస్తాయి, దీంతోపాటు ఇవన్నీ కూడా కవర్ అవుతాయి. ఇంతవరకు క్లియరా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఆ? అస్సలు లేదు, అస్సలు కోడింగ్ లాంగ్వేజ్ కోడింగ్ అసలు యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. కోడింగ్ అసలు అవసరం లేదు. ఓకేనా. ఇక్కడ ఫాస్ట్ ట్రాక్ బ్యాచ్ ఉంటుంది, రెగ్యులర్. ఫాస్ట్ ట్రాక్ బ్యాచ్ అంటే డైలీ 3 hours క్లాస్. ఓకే. ఫాస్ట్ ట్రాక్ బ్యాచ్ అయితే డైలీ 3 hours క్లాస్ ఉంటుంది. రెగ్యులర్ బ్యాచ్ అయితే డైలీ 2 hours క్లాస్, 3 months కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది. ఓకేనా. మా ఇంటెన్షన్ వచ్చేసి మీరు సబ్జెక్ట్ నేర్చుకోవాలి. 3 months కాదు, 4 months అయినా చెప్తాను. బట్ అల్టిమేట్గా మీరు సబ్జెక్ట్ గెయిన్ చేసుకోవాలంటే మీరు రిసీవ్ చేసుకున్న దాన్ని బట్టి చెప్తాను సబ్జెక్టు. కొంతమంది స్లోగా ఉంటారు, కొంతమంది ఫాస్ట్గా ఉంటారు. ఓకేనా. అంటే మేమేం చేస్తామంటే ఏ బ్యాచ్కి జాయిన్ అయ్యే వాళ్ళకైనా ఫస్ట్ 1 week 1 hour చెప్తాం క్లాసు. మేము ఈరోజు చెప్పింది మళ్ళీ రేపు అడుగుతాము, మీతోటి ప్రాక్టికల్గా చెప్పించుకుంటాం. ఓకేనా. అది బాగా ఎఫర్ట్ పెడతాను, హార్డ్ వర్క్ చేస్తానంటేనే దిగండి ఈ కోర్సు, లేకుంటే వద్దు. నా దగ్గర అయితే నాలా ఉంటుంది. ఎందుకంటే నేను అందరి దగ్గర నేను అది చేస్తాను ఇది చేస్తాను నా దగ్గరే జాయిన్ అవ్వని నేను చెప్పను. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఈ కోర్సు ప్రాక్టికల్గా నేర్చుకుంటారో అప్పుడే మీకు నాలెడ్జ్ గెయిన్ అవుద్ది, లేకుంటే గెయిన్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చెప్తాను, మీరు అమీర్పేట వెళ్ళాలంటే ఇలా వెళ్ళాలని చెప్తా. బట్ నేను అలా చెప్పిన దాన్ని నా వేని బేస్ చేసుకొని ఇంకా డిఫరెంట్ ఏమేమి వేస్ ఉన్నాయి అనేది మీరు రీసెర్చ్ చేయాలి, డైలీ డౌట్స్ అడుగుతుండాలి. అర్థమవుతుందే. అప్పుడే మీకు సబ్జెక్ట్ అనేది గెయిన్ అవుద్ది. ఇప్పుడు నేను ఈరోజు మొబైల్ యాప్ డెవలప్మెంట్ గురించి చెప్పాను అనుకోండి, మీరు ఇంకా డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ గురించి ఎలా చేయాలి, లేదు ఫార్మసీ ప్రొడక్ట్స్ గురించి ఎలా రీసెర్చ్ చేయాలి, ఇదంతా కూడా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి. అంతేగాని నేను ఒక సర్వీస్ మీద చేస్తే ఆ సర్వీస్ చేశాం సార్ అసైన్మెంట్ అయిపోయిందంటే లిమిటెడ్ నాలెడ్జ్ వస్తుంది. మీరు ఎఫర్ట్ పెట్టాలి, నేను చెప్పిన టాపిక్ మీద రీసెర్చ్ చేసి డౌట్స్ అడుగుతుండాలి. ఒకటే మీరు మైండ్లో పెట్టుకోండి, మీరు కోర్సు జాయిన్ అయ్యేటప్పుడు ఒకటే ఇదొక్కటి మైండ్లో పెట్టుకోండి. అదేంటంటే చెప్తాను చూడండి. మీరు ఎప్పుడైతే ఇదనేది మీరు మైండ్లో పెట్టుకొని కోర్సు నేర్చుకుంటారో మీరు సబ్జెక్ట్ గెయిన్ చేసుకోగలుగుతారు. అసలు ఏం చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము, ఎక్కడ చేస్తున్నాము, వెబ్సైట్లో చేస్తున్నామా, బ్లాగర్లో చేస్తున్నామా, సోషల్ మీడియాలో చేస్తున్నామా, ఎందుకు చేస్తున్నాము, ఎప్పుడు చేస్తున్నాము, ఎవరికి రీచ్ అవుతుంది, ఇదనేది క్వశ్చన్ చేసుకోవాలి. మీకు అప్పుడు సబ్జెక్టు చాలా ప్రాక్టికల్గా గెయిన్ అవుతుంది. నేను చెప్తున్నా కదా, మీరు ఎప్పుడైతే ఈ కోర్సు మీరు ప్రాక్టికల్గా నేర్చుకుంటారో మీరు ఏ కంపెనీలో కూడా వర్క్ చేయరు, మీరే ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేస్తారు. డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ కంప్లీట్లీ బిజినెస్ ప్రమోషన్స్. ఒక బిజినెస్ను డిజిటల్గా ఎలా ప్రమోట్ చేయాలి, బిజినెస్ ఎలా జనరేట్ చేయాలనేది ఉంటుంది. ఇక్కడ ఎటువంటి కూడా టార్చర్ కానీ టార్గెట్స్ కానీ ఎటువంటివి ఉండవు డిజిటల్ మార్కెటింగ్లో. వెరీ కూల్ జాబ్. బట్ మీరు ఈ కోర్స్ నేర్చుకుంటారో మినిమం 1 lakh అనేది ఆఫ్టర్ 3 months నుంచే మీరు తీస్తారు. దట్స్ బేస్డ్ ఆన్ మీరు పెట్టే ఎఫర్ట్స్ని బేస్ అయి ఉంటుంది. ఓకేనా. ఎందుకంటే ఒక ట్రైనర్ ఎవరైనా ఎలా ఆలోచిస్తారంటే ఓకే లిమిటెడ్గా, అంటే ఒక ట్రైనర్ ఎలా ఆలోచిస్తాడంటే చెప్తాడు, ఓకే చెప్పిన తర్వాత డౌట్స్ అడగాల్సింది మీరు అమౌంట్ పే చేస్తున్నారు కాబట్టి డౌట్స్ అడగాల్సింది మీ రెస్పాన్సిబిలిటీ. మీరు డౌట్స్ అడగలేదనుకోండి ఎవరు చెప్పరు, అవునా కాదా. మీరు ఈరోజు ఎందుకు చేసి ఏం నేర్చుకున్నారు, ఎలా నేర్చుకున్నారు, బిజినెస్కు కంపెనీస్కి ఎలా చేయాలి, మనకి ఎలా బెనిఫిట్ అవుతుంది, మనకి ఎలా కెరీర్ ఉంటుంది అనేది మీరు ఆలోచించాలి. చాలా ప్రాక్టికల్గా నేర్చుకోవాలి కోర్స్ అయితే చెప్తుంది. అలా ప్రాక్టికల్గా నేర్చుకోండి. చెప్తున్నా కదా, మీకు ఫ్రీలాన్సర్ ప్రాజెక్ట్స్ మస్తు వస్తాయి. అది 200% మీరు ఈవెన్ ఆన్లైన్లో కూడా అమౌంట్ ఎర్న్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూస్తున్నారు, మీరు ఫర్ ఎగ్జాంపుల్ నౌకరీ టైమ్స్ ఆఫ్ వాళ్ళు అమౌంట్ ఎలా ఎర్న్ చేసుకుంటున్నారు, ఎనీ ఐడియా? నౌకరీ టైమ్ జాబ్స్ వాళ్ళు ఎలా అమౌంట్ ఎర్న్ చేసుకుంటున్నారు, లేదు ఫోన్పే గూగుల్ పే వాళ్ళు ఎలా అమౌంట్ ఎర్న్ చేసుకుంటున్నారు? ఆ? ఇంకా అసలు నౌకరీ వాడు ఎలా అమౌంట్ ఎర్న్ చేసుకుంటున్నాడు, గూగుల్ వాడు ఎలా అమౌంట్ ఎర్న్ చేసుకుంటున్నాడు? మనం అనుకుంటే మన జీమెయిల్ అకౌంట్ ఈజ్ ఫ్రీ, యూ కెన్ స్టోరేజ్ అండ్ అప్ టు 15 GB అనుకుంటాం. బట్ ఏం చేస్తున్నారు వాళ్ళు బ్యాక్ ఎండ్లో ఆలోచించండి. ఎగ్జాంపుల్ నౌకరీ ఏం చేస్తున్నాడు, ఇక్కడ క్యాండిడేట్స్ని వచ్చేసి హు ఆర్ లుకింగ్ ఫర్ ది జాబ్,
ఏ ప్రమోట్ యువర్ ప్రొఫైల్ ఇన్ నౌకరీ యూ విల్ గెట్ ద లాట్ ఆఫ్ కాల్స్ అని చెప్తాడు. అవునా? క్యాండిడేట్ అనేది రిజ్యూమ్ అక్కడ సబ్మిట్ చేస్తాడు. బిజినెస్ ఓనర్స్ ఎంత ఏం చెప్తాడు, సార్ ఇఫ్ యూ వాంట్ టు ఓకే హైయర్ ఓకే ఇఫ్ యూ వాంట్ టు గెట్ ద ప్రొఫెషనల్స్ రిజ్యూమ్స్ కాంటాక్ట్ నౌకరీ అంటాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఇక్కడ కంప్లీట్లీ డిమాండ్ అండ్ సప్లై జరుగుతుంది. మీరు ఒక్కసారి ఆలోచించండి, ఇక్కడ కంప్లీట్గా ఇక్కడ డిమాండ్ అండ్ సప్లై జరుగుతుంది. అవునా కాదా? ఓకే ఇక్కడ ఏం చేస్తాడు, ఓకే క్యాండిడేట్స్కి వచ్చేసి రిజ్యూమ్ సబ్మిట్ చేపించుకుంటాడు. ఓకే ఇక్కడ ఏం చేస్తున్నాడు, బిజినెస్ ఓనర్స్కు మీకు మ్యాన్ పవర్ ఫుల్ఫిల్ చేసుకోవాలంటే మీ కంపెనీకి మీరు నౌకరీలో రిజిస్ట్రేషన్ చేసుకోండి, మీరు వచ్చేసి ప్రీమియం ప్యాక్ తీసుకోండి, మీకు కావాల్సిన రిజ్యూమ్స్ డౌన్లోడ్ చేసుకొని చెప్తాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు నౌకరీ వాడు, ఓకే క్యాండిడేట్కి వచ్చేసి సర్వీస్ ఇస్తున్నాడు, బిజినెస్ ఓనర్స్కి వచ్చేసి మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేసి వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ ఏం చేసుకుంటున్నాడు. అవునా కాదా? ఇక్కడ గూగుల్ వాడు ఏం చేస్తున్నాడు, జస్ట్ లాజిక్ ఆలోచించండి. బిజినెస్ ఓనర్స్ ఏం చెప్తున్నాడు, సార్ మా యొక్క గూగుల్ సెర్చ్ ఇంజన్ను 300 కోట్ల మంది ఇచ్చేస్తున్నారు, మీ బిజినెస్ను నా గూగుల్లో సబ్మిట్ చేయండి, మీ మీ బిజినెస్ గురించి మీ డిజిటల్ మార్కెటింగ్ కోర్సు గురించి ఎవరైనా సెర్చ్ చేస్తే మీ బిజినెస్ను గూగుల్లో చూపిస్తానని చెప్తాడు. అవునా కాదు? ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ బిజినెస్ ఓనర్స్ని వచ్చేసి వాళ్ళ బిజినెస్ ఇక్కడ సబ్మిట్ చేయమంటున్నాడు. ఇక్కడ కస్టమర్స్ ఏం చెప్తున్నాడు, మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా నా గూగుల్ సెర్చ్ ఇంజిన్ కాంటాక్ట్ అవ్వండి, 24/7 మీకు కావాల్సిన ఇన్ఫర్మేషను అక్యురేట్గా ఓకే అక్యురేట్ రిజల్ట్ అనేది నేను ఇస్తాను, ఆనెస్ట్గా మీకు డెలివర్ చేస్తానని చెప్తాడు. ఇక్కడ ఏం జరుగుతుంది, డిమాండ్ అండ్ సప్లై. అవునా కాదా? జస్ట్ ఫోన్పే గూగుల్ పే హౌ దే ఆర్ ఎర్నింగ్ మనీ. Digital marketing is completely its creativity platform. This is not like copy paste work. జస్ట్ ఫోన్పే చూడండి, ఫస్ట్ గూగుల్ పే వచ్చింది, తర్వాత ఫోన్పే వాడు ఎలా వచ్చాడు. ఇప్పుడు ఎంతమంది 20 కోట్ల మంది యూజ్ చేస్తున్నారు ఫోన్పే యాప్. తెలుసా మీకు? ఎలా ప్రమోట్ చేస్తాడు వాళ్ళ బిజినెస్ యాప్ని చూసారా? అసలు స్విగ్గీ అండ్ జొమాటో ఎలా అయ్యారు, ఎంత అమౌంట్ చేసుకుంటున్నారు చూడండి. లాజిక్గా కంప్లీట్ ఇట్స్ డిమాండ్ అండ్ సప్లై ఇక్కడ జరుగుతుంది. క్రియేటివిటీ ప్లాట్ఫామ్ డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ నథింగ్ బట్ దిస్ ఈజ్ నాట్ లైక్ కాపీ పేస్ట్ వర్క్. మీరు ఎప్పుడైతే ఈ కోర్స్ మీద మీరు ఎఫర్ట్ పెట్టి మీరు ప్రాక్టికల్గా నేర్చుకుంటారో, నేను చెప్తున్నా కదా, నేను 200% 300% నేను గ్యారంటీ ఇస్తాను. మీరు ఏ కంపెనీలో కూడా వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించారు, మీరే ఓన్గా ఇలా వెబ్సైట్ క్రియేట్ చేసి ఒక డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ కంపెనీ మీరు స్టార్ట్ చేస్తారు, నేను గ్యారంటీ ఇస్తాను మీకు. బట్ మీరు ఎప్పుడు కూడా వర్బల్గా డిస్కషన్ చేసుకోవాలి, 1-to-1 మీరు సబ్జెక్ట్ అనేది ఓకే బట్టి కొట్టడం అసలు చేయకూడదు. మీరు ఎప్పుడైతే మీరు అలా నేర్చుకుంటారో సబ్జెక్ట్ ఈజీగా వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది SEO Kajana.com. ఏం చేస్తున్నాడు ఇతను, జస్ట్ కొన్ని వెబ్సైట్స్ వీటి కూడా ప్రమోట్ చేస్తాడు. బట్ ఏం చేస్తున్నాడు, ఎందుకు ఈ వెబ్సైట్లో యాడ్స్ అని వస్తున్నాయి చూడండి. ఈ వెబ్సైట్లో ఇవన్నీ కూడా గూగుల్ యాడ్స్ చూసారు, ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా గూగుల్ యాడ్స్ బై గూగుల్ వస్తుంది చూడండి, ఇవన్నీ కూడా యాడ్స్ బై గూగుల్. ఎందుకు చూపిస్తున్నాడు గూగుల్ వాడు ఇక్కడ యాడ్స్ చూడండి, ఆలోచించండి. ఈ యొక్క వెబ్సైట్కు మినిమం 3 lakhs 4 lakhs కస్టమర్స్ వచ్చేసి వెబ్సైట్ను బ్రౌజ్ చేస్తున్నారు. కాబట్టి ఈ వెబ్సైట్లో అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడం వల్ల ఈ వెబ్సైట్కి వచ్చే కస్టమర్స్ అందరికి కూడా ఈ బిజినెస్ గురించి తెలియజేస్తున్నారు యాడ్స్ రూపంలో. అవునా కాదా? అప్పుడు ఏం చేస్తున్నాడు, ఈ వెబ్సైట్ వాడికి సర్టెన్ అమౌంట్ పే చేస్తాడు గూగుల్ వాడు సర్టెన్ అమౌంట్ తీసుకుంటాడు. అర్థమవుతుందా లేదయ్యా? క్లియరా? ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ప్లీజ్? నేను చాలా టైం తీసుకున్నాను. ఓకే, మీకు డిజిటల్ మార్కెటింగ్ ఎవర్ గ్రీన్ ప్లాట్ఫామ్ చెప్తున్నా అంటే నేను ఏదో నా కోర్సు నేను మంచిదని నేను చెప్పట్లేదు. అది మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, మీరు గూగుల్లో టాప్ ట్రెండింగ్ కోర్సెస్ని వరల్డ్ వైడ్ అని సెర్చ్ చేయండి, మీకు తెలుస్తుంది. హలో, అర్థమవుతుందయ్యా? గూగుల్లో మీరు ఒక్కసారి ఇక్కడ సెర్చ్ చేయండి, టాప్ ట్రెండింగ్ కోర్సెస్ ఇన్ వరల్డ్ వైడ్ అని సెర్చ్ చేయండి, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా. టాప్ 5లో ఉంటుంది. బికాస్ ఆఫ్ ఏంటంటే ఇంటర్నెట్ ప్రెసెన్స్ అనేది డే బై డే ఇంక్రీజ్ అయిపోతుంది. క్లియర్? మీరు సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకుంటే డే బై డే న్యూ టెక్నాలజీస్ వచ్చే కొద్ది కీప్ ఆన్ యూ హావ్ టు లెర్న్. బట్ డిజిటల్ మార్కెటింగ్ ఇట్స్ నాట్ లైక్ దట్. డిజిటల్ మార్కెటింగ్లోనే మీరు అప్డేట్ అవ్వాలి. మీరు ఓకే మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోండి, మీకు 24/7 కూడా సపోర్ట్ ఉంటుంది నా దగ్గర నుంచి. నేనేదో బ్లైండ్గా మీ అమౌంట్ కాదు నాకు కావాల్సింది, మీ అమౌంట్తో పాటు మీరు 20,000 25,000 మీరు అమౌంట్ పే చేసినట్టే 1 lakh 2 lakh రూపీస్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి. మీ యొక్క ఇంటెన్షన్ అలా ఉండాలి. క్లియరా?
ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా చెప్పండి ప్లీజ్. డన్.